హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు మాస్టర్స్. అలానే ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా చక్కగా ఈ రోజు ఈ యొక్క జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకున్నాం మాస్టర్స్. ఎంతో చక్కగా మనము స్వాధ్యాయంలో 13 days కంప్లీట్ చేయడం అని అంటే ఆషామాషి కాదు కదండి. చాలా చక్కగా మనం జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. అంటే ఈ సీతాయనం అనేది బుక్ ఉంటుంది. బుక్ చదివేదానికి టైం లేక మనము చదువుండకపోయిండొచ్చు. ఆ జ్ఞానం తెలుసుకోకపోయిండొచ్చు. ఒక వర్షనే రాముడు ఒక వర్షనే మనం ఇప్పటి వరకు విన్నాము. సీతాదేవి ఎలా ఉంది? మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము. ఆ ధ్యానంలో జరిగే ఇప్పుడు ఆస్ట్రల్ ట్రావెల్ అవంతా అంటున్నాం కదా! అవంతా కూడా సీతాదేవి అంత క్రీస్తు పూర్వం అప్పుడే చేసున్నారనమాట. అంత చక్కటి జ్ఞానాన్ని మనం ప్రతిరోజు కూడా అందుకుంటూ ఉన్నాము. గుణగణాల గురించి ప్రతీది కూడా చాలా చక్కగా చర్చించుకుంటూ ఉన్నాము. చక్కటి జ్ఞానాన్ని కూడా ప్రతిరోజు లలిత మేడం గారు ఖమ్మం నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి చక్కగా అందిస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా ఆ ఒక ప్రయాణంలో మేడం మనతో ఈ జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ఈ రోజు డే 14 మాస్టర్స్. ముందుగా మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి నా ఆత్మపూర్వక ధ్యాన సాష్టాంగ వందనాలు తెలియజేసుకుంటూ, మరి అలాగే బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి ఆ టీం మొత్తానికి కూడా, అలాగే యూట్యూబ్లో కానీ లైవ్లో కానీ ఎవరైతే వింటూ వీక్షిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఈ సెషన్లోకి వెళ్ళిపోదాం. మనకి రోజులాగే ఇంట్రడక్షన్ ఇవ్వాలా, ప్రతిరోజు చేసుకోవాలి. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే యూట్యూబ్లో కూడా వినొచ్చు, ఈ లైవ్లో వినొచ్చు, కొత్త వాళ్ళు రావచ్చు. అందుకని ప్రతిరోజు ఇంట్రడక్షన్ అనమాట ఈ బుక్ గురించి. ఈ బుక్ మనకి ఎలా వచ్చిందంటే, ఒక డీనా మెరియం మన ఆవిడ ఫారినర్ అనమాట. ఆవిడ మెడిటేటరు. ఎన్నో ఇలాంటి ధ్యాన సంఘాలకి అధ్యక్షురాలుగా పనిచేశారు. చాలా బుక్స్ కూడా రాశారు ఆవిడ. ఒకసారి మెడిటేషన్ టూర్కి వెళ్ళినప్పుడు ఒక రామాలయంలో మెడిటేషన్ చేస్తున్నప్పుడు సీతాదేవి విగ్రహం నుంచి ఒక వెలుగులాగా ఆమెలోకి రావడం, ఆవిడ పూర్వజన్మలోకి వెళ్ళిపోవడం, గత జన్మలోకి. ఆ గత జన్మ ఎప్పుడదంటే, ఆవిడ తనని తాను సీతాదేవి యొక్క పరిచారికగా చూసుకుంటుంది అనమాట. జనక మహారాజు పొలంలో తన ముత్తాతలు, తాతలు, తండ్రులు అందరూ కూడా అక్కడ అదే ఉద్యోగం చేశారనమాట, సేవకులుగా. తర్వాత ఆ తరతరాలుగా ఈమె కూడా అక్కడ అలాగే చేసింది. సీతాదేవి పుట్టక ముందు నుంచే ఈవిడ అక్కడ ఉందన్నమాట. అక్కడ మీనాక్షి పేరుతో ఉంటుంది. ఆ తర్వాత సీతాదేవి పుట్టడం, తర్వాత స్వయంవరము, ఆవిడ పెరిగినప్పుడు రకరకాల సంఘటనలు అవన్నీ మనం చదువుకున్నాం కదా. స్వయంవరం, తర్వాత పెళ్ళి అవ్వడము, ఆ తర్వాత అయోధ్యకి వెళ్ళిపోవడము. ఈ అయోధ్య మన చూడండి, ఎవరైనా మహారాణులు పెళ్ళయి వెళ్తుంటే వాళ్ళ దాసుల్ని కూడా వెంట తీసుకెళ్తారనమాట. అట్లా ఈ మీనాక్షి కూడా వెళ్ళడము, మీనాక్షితో పాటు ఇంకా సోమ, రోహన, ఉషా వీళ్ళందరూ కూడా వెళ్తారనమాట. అప్పుడు కొంతకాలానికి ఈవిడ ముసలి అయిపోయి వృద్ధాప్యం వల్ల మరణిస్తుందన్నమాట. మరణించి మళ్ళీ అయోధ్యలో అనసూయగా జన్మ తీసుకుంటుంది. ఇక్కడ ఆవిడ ఏంటంటే, గత జన్మ జ్ఞాపకాలు అంతరాంతరాల్లో ఉంటాయి, కానీ ఆమెకి తెలియదు అనమాట, ఏమి పూర్తిగా తెలియదు తను ఆ ముందు జన్మలో మీనాక్షి అని. అయితే తనకి పెళ్లి ఇష్టం ఉండదు అంటది అనమాట. అయితే గురుకులంలో గురువు గారు సీతారాముల కథ చెప్తూ సీతాదేవి అపహరణ గురించి చెప్తే అట్లా కాలేదు అది ఇది అని చెప్పి కొంచెం ఉద్రేకంగా అరుస్తూ వెళ్ళిపోతుంది అనమాట. ఈ అమ్మాయికి ఏమైంది అని చెప్పి తల్లిదండ్రులు ఆలోచించి, ఇక్కడ మిథిల నుంచి ఒక సీతాదేవి, అప్పుడు అంటే ఈవిడ పుట్టేటప్పటికి 7 ఏళ్ళు వయసు వచ్చేటప్పటికి సీతారాములు ఇద్దరు లేరనమాట. ఆ కథలుగా చెప్పుకుంటూ ఉంటారనమాట. ఆ కథ చెప్తున్నప్పుడు అపహరణానికి గురైంది సీతాదేవి అన్నప్పుడు ఈవిడ ఒప్పుకోకపోవడము, పెళ్లి చేసుకోనడము, ఏంటిదంతా ఇట్లా కొంచెం ఆవేశపడుతుంది, ఏమైంది ఈ అమ్మాయికి, ఎవరు ఏమని స్వస్థత చేకూరుస్తారని ఆలోచిస్తుంటే తల్లిదండ్రులు మిథిల నుంచి సీతాదేవి పరిచారికగా ఉన్న సోమ అనే ఆవిడ ఇంకా వృద్ధాప్యంలో ఉంది. ఆవిడ అక్కడ ఎక్కడైతే పంచవటిలో ఈ సీతారాములు కుటీరం వేసుకున్నారో దానికి కొద్దిగా దూరంలో ఆవిడ ఉంది. కాబట్టి ఆవిడ అందరికీ స్వస్థత చేకూరుస్తుందని తెలిసి వాళ్ళు వస్తారనమాట. అక్కడ ఆ సోమాని కలుసుకుంటారు. ఆవిడ ఈ సీతారాముల వృత్తాంతం అంతా చెప్తూ ఉంటది అనమాట. అయితే ఎక్కడ దాకా చెప్తుందంటే సీతాదేవి త్యాగం దాకా వస్తుంది. అయితే సీతాదేవి గురించి రావణ అపహరించడం అదంతా కూడా చెప్తుంది అనమాట. చెప్పినప్పుడు ఈ ఈ అమ్మాయి ఏమి వింటుంది అనమాట. ఈ కథ అంతా విన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కుటీరానికి వీళ్ళకంటూ ఒక కుటీరం కేటాయిస్తారనమాట దగ్గరలో. వచ్చిన తర్వాత తన తల్లితో అంటుంది,
నేను వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను, కానీ అదొకటే కారణం కాదనుకుంటా మనం ఇక్కడికి రావడానికి అనగానే తల్లి ఏమంటుందంటే, అయితే నువ్వు పుట్టినప్పటి నుంచి సీతాదేవిని ప్రేమిస్తున్నావు కదా, ఆమె ఎప్పుడూ నీకు తెలియకపోయినా, కాబట్టి ఇప్పుడు ఆ సోమ ద్వారా నువ్వు ఆమె గురించి మళ్ళీ తెలుసుకుంటున్నావు, అదే కారణం అవ్వచ్చు అని తల్లి అంటుందన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఉదయమే సోమ దగ్గరికి వస్తారు వీళ్ళు. అక్కడ సోమ ఏం చెప్తుందంటే సీతాదేవి త్యాగం గురించి చెప్తుంది. ఏం చెప్తుందంటే వీళ్ళంతా ఈ తల్లి కూతుళ్ళు ఇద్దరు ఎవరైతే అనసూయ తన తల్లి ఉన్నారో, వాళ్ళిద్దరూ ఉదయమే వెళ్ళి సోమ ముందు కూర్చుంటారనమాట. అయితే అంత ఉదయమే సోమ మమ్మల్ని చూడగానే, అక్కడ కూర్చోవడం చూడగానే హా అనేసి పెద్దగా ఆశ్చర్యపోతుంది. అంటే ఇంత ఉదయాన్నే వచ్చారు, ఎంత ఇంట్రెస్ట్ గా వింటున్నారు అన్నట్టుగా ఆశ్చర్యపోతుంది అనమాట. అయితే అంతకు ముందు ఎంతో మృదువుగా సున్నితంగా ఉండే ఆమె స్వరం అంట ఇప్పుడు గాలిలో ప్రతిధ్వనిస్తూ మమ్మల్ని భయప్రాంతులకు గురి చేసిందట వాళ్ళని. అంతవరకు కోమలంగా చక్కగా మృదువుగా చెప్తూ ఉందంట. ఒక్కసారి ఉద్రిక్తగా మారిపోయి ఎంత గట్టిగా అరుస్తుందంటే ఆ అరుపులకి భయపడిపోతారన్నమాట వీళ్ళు. ఈ అమ్మాయి అయితే మన అనసూయ అయితే దాదాపు గెంతినంత పని చేస్తుందంట అక్కడి నుంచి. అతను మాతపై యుక్తి పన్నానని భావించాడు, కానీ యుక్తి అతనిపై పన్నబడింది అని గట్టిగా అంటే అక్కడికి ఆ సిచ్యువేషన్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ సోమ చెప్తూ అదంతా తను అనుభవిస్తూ చెప్తుంది. ఏంటంటే అతను అంటే రావణాసురుడు. ఇక రావణాసురుడు అనుకుంటాడంట, అంటే ఈ ఈ ఈ ఘట్టంలోకి వచ్చేసరికి ఆవిడ ఎప్పుడూ అట్లానే ఉంటుంది అనమాట. చాలా సార్లు ఎంతో మంది మునీశ్వరులు వింటారు ఈ కథ. తర్వాత వాళ్ళకి అది చెప్తూ ఉండడమే ఈమె పని అనమాట. అయితే ఈ ఘట్టంలోకి వచ్చేసరికి ఆవిడ అట్లానే మారిపోతుంది. కొంచెం ఏడుస్తుంది, కొంచెం గట్టిగా అరుస్తుంది. రావణాసురుడి మీద కోపం వచ్చినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని అక్కడ జరిగినవన్నీ ఈవిడ అనుభవిస్తున్నట్టుగా చెప్తూ ఉంటదన్నమాట. అయితే రావణాసురుడు ఇక్కడ ఈవిడ ఏం చెప్తుందంటే, అతను అంటే ఇక్కడ రావణాసురుడు సీతపై యుక్తి పన్నానని భావించాడు, కానీ యుక్తి అతనిపైనే పన్నబడిందని అతను తెలుసుకోకపోయాడని చెప్పి గట్టిగా మాట్లాడుతుంది అనమాట. అయితే క్రితం రోజు విషాదాన్ని ధ్వనించిన సోమ, అయితే రావణాసురుడు ఎత్తుకుపోవడం ఇదంతా విషాదంగా చెప్తుంది కదా, ఇప్పుడు అదే స్వరము కొంచెం ఉద్రిక్తతగా మారిందనమాట. ఈ రోజు అలక్ష్యంగా మారింది. తను ఓడించబడాలంటే సీత లంకలో ప్రవేశించటం అవసరము అని అతనికి తెలియదు. రాబోయే యుద్ధంలో అతను ఓడించబడాలంటే సీతాదేవి అక్కడికి రావడం అవసరం ఉందని అతనికి ఎంత మాత్రం తెలియదు అని సోమ చెప్తుందనమాట. అతను సీత వలలో పడింది అనుకున్నాడు, కానీ అసలు వలలో పడింది అతనే. తన ముందు ఏం పరుచుకొని ఉందో ఆమెకు తెలియదు, కానీ ఆమె భూమి మీదకు వచ్చింది ఇందుకోసమేనని, భూమిపైన పెరుగుతున్న ప్రతికూల శక్తులను వదిలించి భూమి మీద జీవరూపాలన్నిటికీ హాని చేస్తున్న ఆ శక్తులను తొలగించటమే తన కర్తవ్యమని ఆమెకు తెలుసు. అంటే ఆమె అంటే సీత అన్నమాట. ఇక్కడ సీత అందరి ప్రయోజనాల కోసం లంకలోకి ప్రవేశించటమే ఆమె చేసిన గొప్ప త్యాగం. ఇప్పుడు మనం సీతాదేవి త్యాగం గురించే కదా సోమ ఇవాళ చెప్తుంది. ఆవిడ చేసిన త్యాగం ఏంటంటే అందరి ప్రయోజనాల కోసం లంకలో ప్రవేశించటమే ఆమె చేసిన పెద్ద త్యాగం అంట. ఆవిడని రావణాసురుడు తనంతట తానుగా తీసుకొని వెళ్ళలేదు. తను ఒప్పుకున్న తర్వాతే తన అనుమతితోనే అక్కడికి వెళ్ళబడింది అనమాట సీత. ఎందుకని? అందరి ప్రయోజనాల కోసం, విశ్వలోక కళ్యాణం కోసమే ఆవిడ అక్కడ ప్రవేశించడమే ఆమె చేసిన గొప్ప త్యాగం అని ఇక్కడ చెప్తున్నారనమాట. సోమ చెప్తుంది. అయితే ఇదంతా ఆమె ప్రణాళిక ప్రకారమేనా అని వాళ్ళ అమ్మ అడుగుతుందనమాట. నా అపనమ్మకంతో గొణుగుద్ది అనమాట. అయితే గొణిగినట్లుగా అనేసరికి అయోధ్యలో దీని గురించి మాట్లాడుకున్నారు, కానీ ఆ పుకార్లు ఎవ్వరూ నమ్మలేదు అని చెప్తుంది సోమ. అంటే వాళ్ళ అమ్మ చెప్తుంది అనమాట, ఏంటి ఇదంతా ఆమె ప్రణాళికేనా? అయోధ్యలో దీని గురించి మాట్లాడుకున్నారు, కానీ ఆ పుకార్లను ఎవరు నమ్మలేదు అని వాళ్ళ అమ్మ మధ్యలో కల్పించుకొని అంటుంది అనమాట. అయితే సోమ ఏం చేస్తుంది, తన ఆసనం నుంచి కొద్దిగా పైకి లేచి వాళ్ళ అమ్మ వైపు స్థిరంగా చూస్తూ ఏం చెప్తుందంటే, నేను మీకు చెప్పబోయేది అయోధ్య వాసులకు తెలియదు. వారు మహారాణి కష్టాలు వినడానికి సిద్ధంగా లేరు. కేవలం తన మహారాజు ధైర్య సాహసాలు, విజయాలు మాత్రమే మాట్లాడతారు. దీనికి వారిని నేను నిందించట్లేదు. పో పోటు మారుతూ ఉంటుంది. అంటే నది చూడండి, పోటు మీద ఉంటుంది, మళ్ళీ మారుతూ ఉంటుంది కదా, అట్లా చెప్తుంది అనమాట. కాలం మారుతూ ఉంటుందని అర్థం ఇక్కడ. స్త్రీల స్థైర్యము పరాక్రమాల గురించి భవిష్యత్తులో ఎవ్వరూ మాట్లాడరు. స్త్రీల యొక్క ధైర్యం గురించి, పరాక్రమాల గురించి భవిష్యత్తులో అంటే ఎవ్వరూ మాట్లాడరంట. స్త్రీలు ఇప్పుడు ఛాయలలోకి వెళుతున్నారు. నేను ఇది అనేక మార్లు చూశాను. సీతాదేవికి కూడా అంతే జరిగింది అని చెప్తుంది. ఆమె ముఖం మృదువుగా మారి
మళ్ళీ చెప్పడం కొనసాగించిందంట. ఏం చెప్తుందంటే, మాత అయోధ్యకు తిరిగి వచ్చిన తరువాత తాను అయోధ్యలో గడిపిన రోజుల గురించి ఎన్నడూ మాట్లాడలేదు. సీతాదేవి అయోధ్యకు వనవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చింది. కానీ అయోధ్యలో గడిపిన రోజుల నుంచి ఎన్నడూ మాట్లాడలేదంట. నేను అనుకోవటం ఏంటంటే వాటి గురించి ఆమె శ్రీరాముడికి కూడా చెప్పి ఉండదు అని నేను అనుకుంటున్నానని సోమ చెప్తుంది. ఆమె కష్టాల గురించి మాట్లాడింది హనుమంతుడు ఒక్కడే. ఇదంతా తనకు చెప్పింది హనుమంతుల వారంట. ఆమె కష్టాలు మాట్లాడింది హనుమంతుడు ఒకటే. కష్టాల గురించి ఆవిడ సీతాదేవి యొక్క కష్టాల గురించి మాట్లాడింది చెప్పింది అంతా ఈ హనుమంతుడు ఒక్కడే అని చెప్తుందన్నమాట. ఆయన వానర జాతికి చెందినవాడు. సీతారాముల ప్రణాళికను పూర్తి చేయడంలో తోడ్పడడానికై మహాదేవుడే వానర రూపం ధరించి వచ్చాడు. వానర రూపం ధరించి వచ్చింది ఎవరంట? ఆ సీతాదేవికి సాయపడడానికి సాక్షాత్ ఆ మహాదేవుడైన శివుడే వచ్చాడంట ఆ రూపంలో. మాత హనుమల మధ్య పవిత్ర ప్రగాఢ బంధం ఉండేది. ఆమెకు అవసరమైతే ఆయన విశ్వపు అంచుల వరకు వెళ్ళగలడు. అవసరమైతే సీతాదేవి కోసం ఆయన విశ్వపు అంచుల వరకు కూడా వెళ్ళగలడట. మాత శరీరం వదిలిన తర్వాత ఈ కథలన్నీ నాకు ఆయనే చెప్పాడు. సీతాదేవి అవతారం చాలించిన తర్వాత హనుమంతుల వారే ఈ కథలన్నీ సోమాకు చెప్పాడంట. అయితే మాత తాను సాధించిన వాటి గురించి చాలా తక్కువగా మాట్లాడేదంట. నేను పడిన కష్టాలన్నిటిని గురించి ప్రజలకు తెలియవలసిన అవసరం లేదు అని అనుకునేదంట. ఆ అవసరం ఉన్నవాళ్ళు తెలుసుకోగలరు అని హనుమాకు చెప్పేదంట సీతాదేవి అని హనుమంతుడు చెప్తున్నాడు. నీవు నీ కుమార్తె ఇక్కడ ఉన్నవారు ఈ కథలు ఇంతకు ముందు విన్నవారు, ఆ యోగ్యత కలిగిన వారు గనక నేను వినిపిస్తున్నాను మీకు అని సోమ చెప్తుంది అనమాట. ఇంకా ఏం చెప్తుందంటే వీళ్ళు అసలు ఎలా మర్చిపోయారంటే అక్కడ ఉన్న సన్నివేశం అది జరుగుతుంటే చుట్టూ కాసేపు అట్లా సోమ చెప్తూ ఉంటే ఈ అమ్మాయి ఎవరైతే అనసూయ ఉందో ఆమె ఒకసారి చుట్టూ చూసిందంట ఆ కుటీరం అంతా. ఆ కుటీరంలో ఒక చిన్న ముని సమూహం వచ్చిందంట ఆ కుటీరంలోకి. నేను సోమతో ఎంతగా లీనమయ్యానంటే వారు వచ్చింది కూడా నాకు వినబడలేదు. వారు కళ్ళు మూసుకొని చేతులు కట్టుకొని మౌనంగా కూర్చున్నారు. కొంతమంది ముని సమూహాలు వచ్చారంట ఆ కుటీరంలోకి. ఆ మాటలు చెప్పిన తర్వాత సోమ నెమ్మదిగా కళ్ళు మూసుకొని క్రితం రోజు ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టిందంట. సీత రావణుని పుష్ప విమానంలోకి లాగబడిన తరువాత రావణుని నుంచి తప్పించుకోవాలని చూసింది. అతను ఆమెపై ఒక చెయ్యి వేసి ఉంచడంతో మాతలో నేను ఎన్నడూ చూడని రౌద్రాన్ని చూశాను. ఈవిడ ఎక్కడ చూస్తుంది ఇదంతా? ఆ జ్వాల ఏదైతే ఉందో అక్కడి నుంచి ఈవిడ దూరదృష్టితో చూస్తుంది అనమాట. చూసి ఇదంతా వీళ్ళకి చెప్తుంది అనమాట అక్కడ జరిగినవి అన్ని కూడా. ఏం జరిగిందంట? రావణాసురుడు పుష్పంలోకి లాగబడిన తర్వాత సీత రావణుని నుంచి తప్పించుకోవాలని చూసిందంట. అతను ఆమెపై ఒక చెయ్యి వేసి ఉంచడంతో మాత నేను ఎన్నడూ చూడని రౌద్రాన్ని చూశానంట. మాతలో అంత రౌద్రం చూసిందంట. ఆ కోపావేశాలు అనమాట, రౌద్రం అన్నమాట. అయితే అది సాధారణ స్థితి కాదు, అది ఎప్పుడు ఉండే సీత యొక్క స్థితి కాదు అది. ఆమె భీకరంగా ఏమంటుందంటే, నీకెంత ధైర్యం లేకపోతే నా మీద చెయ్యి వేస్తావు? నీకెంత ధైర్యం అయితే గనక నా మీద చెయ్యేస్తావు నువ్వు? నేను నీ రాక్షస గూటిలోకి వెళతాను, కానీ నువ్వు అపహరించటం వలన కాదు, నా ఇష్టపూర్వకంగానే వెళతాను. ఎప్పటికీ నేను నీతో అపహరించబడను రావణ అని సీతాదేవి చాలా కోపంగా చెప్తుందనమాట. ఆమె నుంచి వెలువడే జ్వాలల వల్ల అతను వెనుకకు తగ్గాడు. తన నుంచి వచ్చినది ఏమిటో అతనికి తెలియదు అని మాత హనుమతో చెప్పింది. ఆ హనుమతోటి ఇవన్నీ చెప్పిందంట సీత ఒకప్పుడు. అవన్నీ ఇప్పుడు సోమ చెప్తుంది. కానీ ఆ అగ్నిజ్వాల రావడంతో మాత శరీరం అంతా వేడెక్కింది. ఆమె ఆ ముందు రోజు శ్రీరామునితో మాట్లాడిన నా కన్నీళ్లను ఆపే ప్రశాంతతవు నీవే గుర్తు చేసుకుంటుంది అనమాట. ఆ మాయలేడి రాకముందు అంతకు ముందు క్షణంలో సీతాదేవి రాముల వారి దగ్గర మధ్య జరిగిన సంభాషణని ఆమె గుర్తు చేసుకుంటుంది. నా కన్నీళ్లను ఆపే ప్రశాంతతవు నీవే, ప్రపంచం కోసం నేను పడే బాధను స్వస్థపరిచేది నీవే అన్న మాటలు జ్ఞాపకం వచ్చే వరకు ఆమె శాంతించలేదు. రాముల వారు అంతకు ముందు ఈ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకునేదాకా ఆమె శాంతించలేదంట. శ్రీరాముడు కుటీరం వద్దకు వచ్చేసరికి తనకు కనిపించదు కదా అన్న ఆలోచన రావడంతోనే ఆమె వేదనతో కుప్పకూలిపోయిందంట. శ్రీరాముడు మాయలేడిని తీసుకొస్తానని వెళ్ళాడు కదా, అంతలో రావణాసురుడు రావడం ఇదంతా జరిగింది కదా. అయ్యో శ్రీరాముడు ఇప్పుడు వచ్చేసరికి నేను ఉండను కదా అని చెప్పి అది తలుచుకొని వేదనకు గురవుతుంది అనమాట సీతామాత. ఆమె హనుమతో తాను స్పృహ కోల్పోకుండా ఉండడానికి పోరాడాలి అని చెప్తుందంట హనుమంతుడితోటి. ఆమె జాగరూకతతో ఉండాలని ఆమెకు తెలుసు, ఎరుకతో ఉండాలి నేను ఇప్పుడు అని చెప్పి ఆమెకు తెలుసు అంట. అదే విషయం
స్పృహ కోల్పోకుండా పోరాడాలి అని చెప్పి హనుమంతుల వారితో చెప్తుందన్నమాట. తర్వాత ఆమె తన ప్రియమిత్రుడు జటాయువు రాబందు పక్షి వారి వెనక ఎగరటం చూసిందంట. జటాయువు రాబందు అనే ఒకటి ఉంటది కదా, జటాయువు దాని పేరు. అది వారి వెనక ఈ రావణాసురుడు పుష్ప విమానంలో సీతాదేవిని తీసుకెళ్లిపోతుంటే ఆ జటాయువు అనే రాబందు వాళ్ళ వెనక ఎగురుతూ రావడం చూసిందంట. ఆమె రామా రామా అని అరవడం విని విమానంలోకి ఈడ్చుకు రావటం అతడు చూశాడు. అదేమరుస్తుందంట, రామ రామ అని అరుస్తూ వస్తుందంట. ఇతడు రావణాసురుడు చూస్తాడనమాట. అతను సాహసంతో రావణునితో యుద్ధం చేస్తాడు. ఆ జటాయువు ఏం చేశాడంటే రావణాసురుడితో సాహసంగా ఒక యుద్ధమే చేశాడంట. కానీ రావణుడు అతని రెక్కలు విరిచి చంపినంత పని చేశాడు. జటాయువు నేల మీదకు ఒరిగిపోయాడు. సీతాదేవిని కాపాడాలని రామ రామ అంటూ జటాయువు అనే ఒక రాబందు పక్షి వచ్చి రావణుడితో యుద్ధమే చేశాడంట మాతను రక్షించారని. అయితే రావణుడు అతన్ని రెక్కలు విరిచేసి చంపినంత పని చేశాడంట. అయితే ఒరిగిపోయాడు అనమాట నేల మీదకి ఆ జటాయువు. అయితే మాత తన చెయ్యి విరిగినంతగా బాధతో ఏడ్చిందంట. ఆ జటాయు యొక్క రెక్కలు విరిగినప్పుడు మాత తన చెయ్యే విరిగిపోయినంతగా బాధతో ఏడ్చేసిందంట సీతాదేవి. అప్పుడు వాయుదేవుడు ఆమె మీదుగా వీచి ఆమెను సేద తీర్చాడంట. వాయుదేవుడు బాధపడద్దు బిడ్డ అని చెప్పి సేద తీర్చాడంట ఆమె మీదుగా వేచి. బిడ్డ, ఇది నీ మొదటి కష్టం మాత్రమే, చివరిది కాదు. నువ్వు నీ కోసం ఏర్పరచుకున్న లక్ష్యం సాధించాలంటే ఎన్నో త్యాగాలు అవసరం అని పలికాడంట వాయుదేవుడు. అది ఆమెకు తెలివి తెప్పించిందంట. వాయుదేవుడు చక్కగా ఆమె మించి వీచి ఈ మాటలు చెప్తే అప్పుడు ఆవిడకి తెలివి తెప్పించిందంట. కొంచెం సేపటికి అతని మాటల వల్ల, వాయుదేవుడి మాటల వల్ల. వాళ్ళు లంకకు చేరబోయే ముందు రావణుడు ఆమెను బందీగా చూసి ఆమె చేతులకు సంకెళ్ళు వేయడానికి ప్రయత్నించగా ఆమె పోరాడిందంట. ఆమె, నీతో రావడానికి నేను ఒప్పుకోకపోతే ప్రపంచంలోని ఏ సంకెళ్ళు నన్ను బంధించలేవు అని చెప్తుందంట. వారు దిగిన తరువాత ఆమె విమానం నుంచి బయటకు వచ్చి ఆమెను చూడడానికి వచ్చిన సమూహాలను, సైనికులను, పరివార సభ్యులను, ముఖం మీద కట్టుతో శూర్పణఖను చూసి ఆశ్చర్యపోయిందంట. ఆమె దిగానే వీళ్ళందరూ ఆమెకి కనిపించారనమాట. ఎవరు? సైనికులు, ఆ రాక్షస సైనికులు అనమాట. వాళ్ళ పరివార సభ్యులు. ముఖం మీద ముక్కుకి గాయం అవుతుంది కదా లక్ష్మణుడు కత్తి విసిరినప్పుడు, ఆ కట్టుతో శూర్పణఖ వీళ్ళందరినీ చూసి ఆశ్చర్యపోతుందంట. వారు ఆ వాకిలి వద్దకు వెళ్ళగానే శూర్పణఖ ఆమె మొహం మీద కొట్టి, ఇది నా ప్రతీకారము అని చెప్తుందంట శూర్పణఖ. చూడండి, సీతాదేవిని కొట్టిందంట ఆ శూర్పణఖ. ఆ ముక్కు గాయపరిచినందుకు నువ్వే కదా కారణం అని చెప్పి, ఇది నా ప్రతీకారం అని చెప్పి చూడండి సీతామాతను కొడుతుందంట. మత్తులో నడుస్తున్నట్లుగా మాత పెద్దవాకిలి గుండా ఒక ప్రహరీ ఉన్న తోటలోకి ప్రవేశించింది. ఆమె తన ఆత్మ నిగ్రహం తిరిగి తెచ్చుకొని తాను ఉండడానికి తగిన ప్రదేశాన్ని వెతకసాగింది. తోటకు చివరిలో ఒక పెద్ద అశోక వృక్షం ఆమెను పిలుస్తున్నట్లుగా అనిపించిందంట. ఆమె వెళ్ళి ఆ చెట్టును ఆనుకొని కూర్చొని తాను దాని రక్షణలో ఉన్నట్లుగా భావించిందంట. క్రూరమైన చూపులతో ఉన్న కొంతమంది స్త్రీ కాపలాదారులు ఆమెను చుట్టుముట్టారంట. ఆ కాపలాదారుల్లో ఒకరు ఆమెకు ఒక బుట్ట నిండా పళ్ళు, కొంచెం నీరు తీసుకుని వచ్చిందంట ఒక ఆవిడ. ఆ కాపలాదారుల్లో ఒక ఆవిడ. అయితే వారందరిలోకి ఆమె కళ్ళు కరుణను వ్యక్తీకరిస్తున్నాయంట. అక్కడ ఉన్న వాళ్ళందరి క్రూరంగా చూస్తుంటే ఆ ఒక్క ఆవిడ కళ్ళు మాత్రం కరుణ వ్యక్తపరుస్తున్నాయి అనిపించిందంట. ఆవిడ అంటుంది, రాకుమారి సీత, దప్పిక కొని ఉంటావు, ఈ నీరు త్రాగి కొంచెం పండ్లు తిను అని చెప్తుందంట. అయితే సీత గబగబా ఆ నీరు తాగి ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఆమె మనస్సు మబ్బు కమ్మినట్లుగా అవ్వబోతే దానిని మెలకువగా ఉంచడానికి ప్రయత్నించిందంట. ఆమె శ్రీరామునితో తన బంధాన్ని తిరిగి ఏర్పరచడానికి ప్రయత్నించింది. ధ్యానంలోకి వెళ్ళిపోయి శ్రీరాముడితో తన బంధాన్ని తిరిగి ఏర్పరచడానికి ప్రయత్నిస్తుందంట. కానీ దానివల్ల ఏం జరిగిందో, తాను ఎక్కడ ఉందో అతనికి తెలుస్తుంది అనుకుందంట. ధ్యానంలోకి వెళ్ళి తనని కలుసుకోవడం ద్వారా ఎక్కడ ఉందో తెలుస్తుంది అని అనుకుందంట. కానీ అతని పేరును పదే పదే ఉచ్చరించి ఆమె ప్రయత్నించింది, కానీ అతని ఉనికిని అనుభూతి చెందడం గాని బదులు పొందడం గాని జరగలేదంట. ధ్యానంలో కలుసుకుందామని పదే పదే ఆయన నామం ఉచ్చరించింది అనమాట. కానీ అతని జాడ ఎక్కడా కనిపించలేదంట. అలా చేస్తే తను ఎక్కడ ఉందో రాముడు కనుక్కుంటాడు అనుకుంది, కానీ అక్కడ ఎక్కడా చేరలేదట రాముల వారికి. ఆ ఉనికి కూడా, ఆ బదులు పొందడం కూడా జరగలేదంట. గతంలో ఆమె ఎప్పుడు పిలిచినా వెంటనే ఆమె ఉద్వేగాలను శాంతింప చేయడానికి అతని సాన్నిధ్యం లభించేదంట. గతంలో ఇలాంటి ఏదైనా సిచ్యువేషన్లు ఎదురైనప్పుడు ఆమె అలా చేయగానే అతని సాన్నిధ్యం పొందేదనమాట సీతాదేవి. ఆమె తన ప్రశాంతతను నిలబెట్టుకోవడానికి, చెడు ఆలోచనలు రాకుండా ఉండడానికి, అంటే
అతను తనను పిలిచినప్పుడు ఏదో జరిగి ఉంటుంది అన్న భావన రాకుండా ఉండడానికి ప్రయత్నించిందంట. ఏదో జరిగి ఉంటుంది అతను నన్ను పిలిచినప్పుడు అనేది ఆ భావాలు, ఆ చెడు భావాలు రాకుండా ఉండడానికి ప్రయత్నించిందంట. ఆమె ఇక్కడ ఏమీ తినడం గాని, త్రాగడం గాని చేయట్లేదంట. చెయ్యకూడదు అని అనుకుందంట. ఏమి తినొద్దు, తాగొద్దు నేనిక్కడ అని అనుకుందంట. ఆమెకు అంతవరకే తెలుసు. చీకటి పడేసరికి ఆమె నిరాశ తీవ్రమై పార్వతీదేవిని పిలుస్తుందంట. శ్రీరాముని ఇప్పుడు ఆమె చేరగల స్థితిలో లేదు. తనకు దారి చూపించగలిగిందల్లా పార్వతీదేవి ఒక్కటే. తన అంతరంతరాల్లో నుంచి మాత పార్వతీదేవిని పిలుస్తుందన్నమాట. సోమ కళ్ళు తెరిచి ఆ వెనక కూర్చున్న మునులతో సూటిగా మాట్లాడిందంట. ఇదంతా చెప్తూ సోమ కళ్ళు తెరిచి తన వెనక వాళ్ళ వెనక ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న మునులతోటి సూటిగా ఏం మాట్లాడిందంటే, మాత రావణుని మనసులోకి ప్రవేశించి అతని కోపం, మోహం, అధికార దాహాల నుంచి దూరం చేయాలని లంకలో అడుగుపెట్టింది అని చెప్పిందంట. ఎవరితోటి? ఆ మునులు, వీళ్ళ అమ్మ తల్లి కూతుళ్ళు వెనక కొంతమంది మునులు వచ్చి చేరారు, మేము గమనించలేదు అని చెప్పింది కదా. ఆ మునుల వంక చూస్తూ ఏం చెప్తుందంట సోమ, ఆ అతని కోపము రావణుని మనసులోకి సీత ప్రవేశించి అతని కోపము, మోహము, అధికారాల దాహాల నుంచి దూరం చేయాలని లంకలో అడుగుపెట్టింది సీతామాత అని చెప్తుందంట ఆ మునులతో. కానీ తన మనో సామర్థ్యాలు ఎంతవరకు ఉన్నాయో, వాస్తవాలనిపించే భ్రమలను అతను ఎలా సృష్టించగలడో ఆమె అంచనా వేయలేకపోయింది. ప్రవేశించడం అయితే ప్రవేశించదు కానీ అంచనా వేయలేకపోయిందంట అతన్ని. ఆమె విరోధాన్ని ఆమె నిరోధాన్ని బలపరచడానికే ఆమె మనస్సును వశపరుచుకోవడానికి అతను సృష్టించే భ్రమలను ఆమె ఎదుర్కోవలసి ఉంది. అతను ఆ సవాలును ఎందుకు స్వీకరించాడంటే అతనికి ఆమె గొప్ప సామర్థ్యాలు కలిగిన స్త్రీ అని తెలుసంట. రావణాసురుడికి ఆమె గొప్ప సామర్థ్యాలు కలిగిన స్త్రీ అని తెలుసంట. అందుకే ఆమెను లోబర్చుకోవడం అనేది తన విజయాలకు వన్నె తెస్తుంది అని భావించాడంట. అంతేగాని సీతాదేవి శరీరాన్ని చూసో మోహించో కాదు. ఆమె ఎంతో శక్తివంతురాలు, సామర్థ్యం కలది అని అతనికి తెలిసి ఆ ఆమెను తీసుకొచ్చాడు అనమాట. లోబర్చుకోవటం అనేది అందుకే జరిగింది. తన విజయాలకు వన్నె తెస్తుంది అని భావించాడు. తను ఏదైతే విజయం కోసం ఏ పనులైతే చేస్తాడో వాటికి సీతాదేవి అయితే వన్నె తెస్తుంది ఆ పనులు కానీ భావిస్తాడంట రావణాసురుడు. కానీ ఆమె సామర్థ్యపు స్థాయిని అతను అంచనా వేయలేకపోయాడు. తీసుకొని అయితే వచ్చాడా కానీ ఆమె యొక్క సామర్థ్యపు స్థాయిని అతను అంచనా వేయలేకపోయాడంట. ఆ మనోయుద్ధం మొదలైందంట. సుడులుగా తిరుగుతున్న నల్లటి మేఘం చుట్టుముట్టే వరకు మాత మరింత గాఢంగా చీకటిలో మునిగిపోతుందంట. క్రమంగా అది రూపుదిద్దుకుంటూ ఆమె ముందు ఒక నిర్జన ప్రదేశం, పూర్తిగా నిర్జీవంగా కాల్చివేయబడిన ముక్కలు, ఎండిపోయిన నదులు, నల్లబారిన పర్వతాల నుంచి స్రవిస్తున్న శిలాజ ద్రవం, అవి మండుతున్నప్పుడు వచ్చే ఎర్రటి కాంతితో కనపడిందంట. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఒకానొక దట్టమైన పొర వెనక అదృశ్యమైపోయి ఊపిరాడకుండా ఉన్నాయంట. ఇదంతా ఆవిడ ధ్యానంలో కూర్చొని చూస్తుంది అనమాట. ఆ ప్రదేశాన్ని చూస్తూ ఉండగానే అది విస్తరిస్తూ బయటపడే మార్గం ఏమీ కనపడలేదంట. చివరకు ఆమె వేదనతో మృత్యుకుహరం లాగా ఉన్నది, ఇది ఏ ప్రాంతము అని అడుగుతుందంట. ధ్యానంలోనే ఇదంతా జరుగుతుంది. మృత్యుకుహరంలా ఉంది, అసలు ఇది ఏం ప్రాంతము అని అడుగుతుంటే ఆమె తన దగ్గర నుంచి కొన్ని అడుగుల దూరం మాత్రమే చూడగలిగిందంట. అకస్మాత్తుగా కొన్ని శవాలు, సగం కుళ్ళిపోయినవి, కొన్ని శరీర భాగాలు తినబడిన ముఖాలు కనపడ్డాయంట. చూడండి ఆవిడకి ఏం కనిపిస్తున్నాయి, చూడండి ఎంత ఘోరంగా ఉందో. ఆమె వెనక్కు అడుగులు వేసిందంట. అవి ఆమెను గమనించి దగ్గరకు లాక్కున్నాయి. మీకు ఏమైంది, ఈ విధంగా ఎవరు చేశారు మిమ్మల్ని అని ఆమె ఏడుస్తూ సీతాదేవి అడుగుతుందనమాట. ఆ శవాలు లేచి మాట్లాడటం మొదలు పెట్టాయి. అవి చెరచబడి రూపం చెరిపివేయబడిన స్త్రీలుగా మారటాన్ని మాత గమనించింది. అప్పుడు అవి రావణుడిచే హింసించబడి, కొన్ని అతనిచే చంపబడి, మరికొన్ని అతను లోబర్చుకోవడం వల్ల స్వయంగా చనిపోయిన స్త్రీలవి అని రావణాసురుడి యొక్క హింసకి ఏదైతే హింస చేశాడో ఆ హింసకి పాల్పడిన వాళ్ళు వీళ్ళందరూ అని ఆ మాత గుర్తిస్తుంది అనమాట. వాళ్ళందరూ అంటున్నారట, అమ్మ మాకు సహాయం చెయ్యి అని అవన్నీ పిలిచాయంట అమ్మవారిని, సీతాదేవిని. ఆమె భయము కరుణగా మారి వారిని ఒక్కొక్కరిని తాకుతూ సగం కుళ్ళిపోయిన వారి ముఖాలపై తన చేతులు ఉంచిందంట. భయం పోయి కరుణగా మారిందంట ఆ ప్లేస్ లో. మారి ఆ సీతాదేవి వాళ్ళందరినీ ప్రేమతో ఆ ముఖాలపై చేతులు వేసి నిమురుతుందంట, చేతులు వేసి ఉంచిందంట. అయితే ఏం చెప్తుందంట సీతాదేవి వాళ్ళతోటి,
బిడ్డ, మీ మంచి చెడులు ఈ ఇబ్బంది నిన్ను స్వీకరించనివ్వవు. ఒక్కొక్క దాని వద్ద వెళుతూ ఆమె గొణుగుతూ అన్నదంట. ఇవి ఇబ్బంది ఏమి నన్ను స్వీకరించనివ్వవు. ఒక్కొక్క దాని వద్దకు వెళుతూ ఆమె తాకుతూ చెప్తుందంట. ఆ వశపరుచుకోబడిన స్త్రీల మధ్య నిలబడి ఆమె, రావణ, నువ్వు ఏం చేసావో చూడు. ఒక స్త్రీ అవమానించిన వారికి ఫలితం అనుభవించక తప్పదు. ఒక స్త్రీని అవమానించిన వారికి ఆ ఫలితం అయితే అనుభవించక తప్పదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను అని బిగ్గరగా గట్టిగా పలికిందంట. రావణుని చిత్రం ప్రత్యక్షమై బిగ్గరగా నవ్వసాగిందంట. చాలా బిగ్గరగా సీత చెవులు చిల్లులు పడిపోయేటట్లు నవ్వాడంట. నువ్వు నా పురస్కారాలను కనుగొన్నావు. అవన్నీ నా ఆనందం నుంచి సృష్టించబడ్డాయి. సీత తన చేతిలో పట్టుకున్న స్త్రీని వదిలేసిందంట. రావణాసురుడు అలా కనిపించగానే వారందరూ ధూళిగా మారటం చూసిందా. ఎప్పుడైతే ఆ పట్టుకున్న వాటిని సీత వదిలేసిందో అవన్నీ కూడా ఒక ధూళిలాగా మారిపోవడం గమనించిందంట. ఆ రావణుడు కూడా బిగ్గరగా నవ్వుతూ అదృశ్యమైపోయాడంట. ఇది ఏమైనా భ్రమ లేక నిజమా అని ఆమె ఎటు తేల్చుకోలేకపోయిందంట. నీరసంగా నిర్లిప్తంగా నేల మీద కూలబడిపోయిందంట. తర్వాత అతి కష్టం మీద లేచి నిలబడి నడవసాగింది. ఈ నిర్జన ప్రాంతం నుంచి బయటపడడానికి ఏదో మార్గం ఉండే ఉంటుంది అని అనుకుందంట ఆమె. హఠాత్తుగా ఒక మనోహరమైన అరణ్యం ప్రత్యక్షమైందంట. అలా అనుకోగానే ఒక మనోహరమైన అరణ్యం ఒకటి ప్రత్యక్షమైందంట. ఆమె హృదయం తేలికపడింది. తర్వాత ఏం జరిగిందంటే, ఆమె అడవిలోకి ప్రవేశించగానే ఒక మెరిసే కొలను పక్కన తన ప్రియమైన రాముడు కనిపించాడంట. ఆమె ఆనందంగా అరచి అతని వైపు పరిగెత్తబోయిందంట. అప్పుడు ఆమెకు అతని పక్కన తనకు తెలియని అందమైన యువతి పడుకొని ఉండడం, అతను ఆమె వెంట్రుకలతో ఆడుకోవడం కనిపించింది. అతను ఆమెతో సీత మరణించిందని, ఇప్పుడు ఆమె అయోధ్యకు మహారాణి అని చెప్తున్నాడంట. మాత ఆనందపు అరుపు విషాదంగా మారిపోయిందంట. సీతాదేవి ఏం చూసిందంటే, ఒక అందమైన యువతి రాముడి దగ్గర పడుకొని ఉందంట. ఆమె ఆ రాముడు ఏం చేస్తున్నాడు, ఆమె తలని మురుతూ సీతాదేవి మరణించింది, ఇప్పుడు నువ్వే మహారాణివి అని చెప్తున్నాడంట. ఒక్కసారి సీతాదేవి ఆ రాముడు కనిపించాడని ఆనందం మాయమైపోయి విషాదంగా అరుస్తూ ఉందంట. ఆ దృశ్యం అంతలో అదృశ్యమైపోయింది. ఆమె కళ్ళ ముందు అయోధ్య రాజమందిరం కదలాడింది. రాముడు సింహాసనం మీద అందమైన స్త్రీని పక్కన కూర్చోబెట్టుకొని ఉన్నాడు. ప్రజలు వచ్చి వారి పాదాలకు నమస్కరిస్తున్నారు. లేదు లేదు, ఇదంతా కరెక్ట్ కాదు అని సీతాదేవి ఏడుస్తుందంట. అదంతా చూసి, రామ, నేను మరణించలేదు, నేను జీవించే ఉన్నాను. ఆమె మోకాళ్లపై కూర్చొని హృదయం బరువెక్కి కళ్ళ నుండి నీళ్లు కారుతుండగా ఆమె కళ్ళకు రావణుడి రూపంలో రాముడి ఉండడం కనిపించిందంట. ఇదంతా కూడా రావణుడు చేసే మాయ అన్నమాట. ఆ రావణుడే అక్కడ అలా ఉన్నాడు, కానీ అది రాముడు కాదనమాట. అలా చూసిందంట. మళ్ళీ ఆమె కళ్ళకు రాముని రూపంలో ఉండడం కనిపించింది. ఇదంతా అతని మాయ అన్నమాట. మళ్ళీ ఆ క్రూరమైన నవ్వు గాలిలో ప్రతిధ్వనించింది. మాత తన చెవులను మూసుకొని దృష్టి మార్చగా ఆమె ఎటువైపు దృష్టి తిప్పితే అటువైపు రావణుడి రూపం కనిపిస్తూ ఉందంట. ప్రతి ఒక్క రూపం పక్కన ఒక అందమైన స్త్రీ ఉంది. హఠాత్తుగా వారిని పట్టుకొని వేధించడం మొదలు పెట్టాడట రావణాసురుడు. వారు పారిపోవడానికి ప్రయత్నించారు, కానీ అతను వారిని కింద పడేసి దుస్తులు లాగేసి బలాత్కరించి నొప్పితో విలవిలలాడుతుంటే అప్పుడు వదిలిపెడుతున్నాడంట వాళ్ళని. ఒకరి తర్వాత ఒకరిని పట్టుకొని బలవంతం చేయసాగాడట. ఆమె శరీరంలో విపరీతమైన నొప్పి మొదలైందంట. తానే ఆ స్త్రీల శరీరాలు ఉన్నట్లు, అది తనకే జరుగుతున్నట్లు భావించిందంట సీతాదేవి. ఆమె హృదయం తల్లడిల్లి మృత్యువు సమీపంలోనే ఉన్నట్టు అనుకుంటుందంట. ఇంకా తల్లడిల్లిపోయి నేను మృత్యువు సమీపంలో ఉన్నానా అన్నట్టుగా భావించిందంట సీతాదేవి. ఆ దృశ్యం అదృశ్యమై మళ్ళీ తాను చీకటిలో ఒంటరిగా ఉండడం కనుక్కుందంట ఆవిడ. ఆ దృశ్యం అంతా మాయమైపోయి మళ్ళీ తను చీకటిలో ఒంటరిగా ఉన్నట్టుగా అనుకొని ఇది ఒక భ్రమ అని తనలో తాను అనుకుందంట. ఇదంతా నిజం కాదు, భ్రమ అని. అతను నన్ను ఒక మాయా లోకంలో వశం చేసుకున్నాడు. నేను ఈ అసత్య దృశ్యాలకు లోబడకూడదు. ఆమె ఆ చీకటి ప్రదేశంలో పారిపోవడానికి ప్రయత్నిస్తూ అన్ని వైపులా పరిగెత్తుతూ ఉందంట. కానీ అన్ని వైపులా గాజు గోడలు నిర్మించి ఉన్నాయంట. ఆమె ఎటువైపు చూసినా రావణుడి ముఖం ఆమెనే చూస్తూ ఎగతాళి చేస్తూ ఎత్తి పొడుస్తున్నట్లు కనపడిందంట. ఇదేం శక్తి అని ఆమె గొనుక్కుందనమాట. ఏ వైపు నడిచినా దారి కనపడలేదు. ఆమె వేసారి నిస్సత్తుగా నేలపై కూలబడిపోయిందంట సీతాదేవి. భూమాతను పిలుస్తుందంట. సీతాదేవి కూలబడిపోయి ఆ నేల మీద భూమాతను పిలుస్తుందంట. అయితే అది భూమి కాదు. ఆమె భూమిలా కనిపించిన దానిని చేతిలోకి తీసుకోగా అది నిర్జీవంగా ఉందంట. అది మృతలోకమట, మాయాలోకం అంట.
అప్పుడు మళ్ళీ ఆమె శ్రీరాముడు తన చేతుల్లో ఇద్దరు పిల్లలతో సింహాసనం మీద కూర్చుని ఉండడం చూసిందంట. ఆ దృశ్యం అయిపోగానే మళ్ళీ ఏం కనపడింది? శ్రీరాముడు ఒక ఇద్దరు పిల్లలతోటి సింహాసనం మీద కూర్చున్నట్టుగా కనపడిందంట. అయితే అది వారు తమ పిల్లలుగా గుర్తించిందంట. అయితే అతని కోసం అరిచిందంట. అతను కనిపించిన దిశలోనే పరిగెడుతూ ఉందంట. కానీ దగ్గరకు చేరలేకపోయింది. ఆమె ఎంత కష్టపడి వేగంగా పరిగెత్తినా వారి మధ్య దూరం తరగలేదంట. పిల్లలను చూడగానే వారిని హత్తుకోవాలి అని అనిపించిందంట. వీరు మన పిల్లలని రాముని కళ్ళల్లో చూస్తూ చెప్పాలనిపించిందంట. పదే పదే రాముడిని పిలిచినా అతను వినిపించుకోలేదంట. అతను ఒక కత్తి తీసుకొని పిల్లలను ముక్కలు ముక్కలుగా కోయడం చూసినప్పుడు ఆమె భయంతో అసలు పూర్తిగా భయపడిపోయిందంట. తన ముఖం దూరంగా పెట్టి ఇది నిజం కాదు, ఇది కూడా భ్రమే అంటూ అరిచిందనమాట. మళ్ళీ ఒకసారి ఆమె ప్రియమైన భర్త రూపం రావణుడిగా మారిపోయిందంట. రావణుడు చూడండి ఇవన్నీ కూడా అతని మాయతో కల్పిస్తూ ఉన్నాడనమాట. ఇదివరకేమో సీతా సీతాదేవి కాకుండా వేరే ఆమెతో ఉన్నట్టుగా, అందరు సీతాదేవి చనిపోయినట్టుగా, అందరూ వచ్చి వాళ్ళకి నమస్కరిస్తున్నట్లుగా, మళ్ళీ ఆ ప్లేస్ లో రావణుడు ప్రత్యక్షం అవడం. ఇప్పుడేమో తన పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకున్నట్టు, సీతాదేవి వెళ్ళి తమ పిల్లని అని గుర్తించినట్టు, తర్వాత దగ్గరికి వెళ్ళి మన పిల్లలే అని చెప్తుంటే అతను ఆ పిల్లల్ని ముక్కలు ముక్కలుగా నరుకుతున్నట్టు, ఇదంతా చూసి ఇది భ్రమ అనుకునే లోపల మళ్ళీ రాముడి రూపం మారిపోయి రావణాసురుడి రూపం వచ్చిందంట అక్కడికి. అయితే భ్రమ అనుకోగానే మళ్ళీ రూపం మారిపోతుంది అనమాట. ఈసారి మళ్ళీ ఆమె ప్రియమైన భర్త రూపం రావణుడిగా మారి అతని నవ్వు ఆ గాలిలో కలిసిపోయింది. ఆమె తనను తాను పిల్లల శవాల సముద్రంలో ఉన్నట్లుగా చూసిందంట. తనను తాను ఎక్కడ చూస్తుంది? పిల్లల శవాల సముద్రం అంట అది. వారి తల్లులు ఆ ఒడ్డున నిలబడి ఆమె సహాయం కోసం ఎదురు చూస్తున్నారంట. మాత ఆ క్రూరత్వాన్ని చుట్టూ కన్నీటితో చూసి, ఎంత దుష్టత్వం ఇది, ఈ భయాన్ని ఏ మనసు సృష్టించింది అని అరుస్తూ ఉందంట. వెంటనే జవాబు వచ్చిందంట. అది అతనే. అతనే అంటే రావణుడు అనమాట. తన సొంత బిడ్డను ప్రహ్లాదుడిని చంపడానికి పదే పదే ప్రయత్నించిన వాడు ఇతనే. అంటే ఆ జన్మలో ప్రహ్లాదుడు తండ్రి ఇతనే, హిరణ్యకశిపుడు అనే అతను. ఇప్పుడు అతను రావణుడు. ఎలా అయితే ఆ పిల్లల సవాలు ఇవన్నీ కోసి తినడం ఇవన్నీ చేస్తున్నాడో, అతను రావణుడు. ఎవరైతే అతను ఉన్నాడో తన సొంత బిడ్డను ప్రహ్లాదుడిని చంపటానికి పదే పదే ప్రయత్నించిన వాడు కూడా ఇతనే. ఆ రావణుడే అక్కడ ప్రహ్లాదుని చంపబోయే అతను, ఇతను ఒక్కరే అని చెప్పి చెప్తుందనమాట. దీనిని ఈ ఆలోచన రూపాన్ని సృష్టించింది కూడా అతనే. ఇదంతా నువ్వు ఏదైతే చూస్తున్నావో ఈ ఆలోచన రూపాన్ని కూడా సృష్టించింది అతనే. ఈ ఆలోచన రూపాలు మనిషి మనసులలోకి ప్రవేశించక ముందే భూమిపై ఆ విధమైన ప్రవర్తన చోటు చేసుకోక ముందే స్త్రీలను పిల్లలను హింసించటం, లొంగ తీసుకోవటం అనేది సాధారణ విషయంగా మారక ముందే అతనిని నాశనం చేయాలని ఒక వాణి వినిపిస్తుంది అనమాట. ఈమె ఎవరు అని అడగగానే ఇలాంటి ఒక వాయిస్ మా అమ్మవారికి వినపడుతుంది. ఇదంతా చెప్పి కొంతసేపటికి సోమ మళ్ళీ కళ్ళు తెరుస్తుందంట. మా ముఖంలోని భయాన్ని చూసి గబగబా ఏం చెప్తుందంట సోమ, నా ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టాలని కాదు, కానీ మాత ఏ విధమైన హింస పడిందో మీకు తెలియచేయడం కోసం మాత్రమే చెప్తున్నాను, కానీ ఇదంతా మిమ్మల్ని భయపెట్టడానికి కాదు అని సోమ కళ్ళు తెరిచి ఇదంతా చెప్తుందన్నమాట. అంటే ఇదందరూ విని వీళ్ళు భయపాంతులు అయిపోయారనమాట. అందుకే సోమ మధ్యలో ఆపేసి, మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, ఇదంతా నేను చెప్పేది సీతాదేవి ఎంత బాధపడిందో భయపడిందో మీకు చెప్పడానికే ఇదంతా చెప్తున్నానని చెప్తుంది. అయితే ఈ భ్రమలన్నీ రావణుడి వల్లేనా అని వాళ్ళ అమ్మ అడుగుతుందంట. ఎవరు? అనసూయ వాళ్ళ అమ్మ. అవునని సోమ తల ఊపి చెప్తుందనమాట. చూడండి, సీత రావణుని మనసులో ప్రవేశించాలి, కానీ అతను చాలా తెలివైన వాడంట. ఆమె తన ఆలోచనలు చూడగలదని ఇప్పుడు అతనికి తెలుసు. తన లోపలికి వెళ్ళి తను కూడా ఇతనైతే ఎలా అయితే ఆలోచనలు చూస్తాడో ఆ మనసుల్లోకి వెళ్ళి, అలాగా సీత కూడా తన ఆలోచనలన్నీ చూడగలదు అని చెప్పి అతనికి కూడా తెలుసంట. అందువల్ల ఆమెను నీతి బాహ్యురాలిగా చేయడానికి అన్ని రకాల మాయలు సృష్టించడం ద్వారా ఆమెను బెదిరించే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే తనలాగే ఆమె కూడా మనసులో దూరి అంత చూడగలదు కాబట్టి ఈ భ్రమలన్నీ అతనే కల్పించాడనమాట. అతను దాదాపు విజయం సాధించాడు. ఏంటి? అతనిలోకి ఆమె ప్రవేశించకుండా. రాముడు నిరోధించకపోతే ఆమె నీటిలో మునిగి శరీరం వదిలిపెట్టేది. ఇప్పుడు కూడా రాముడు అక్కడ ధ్యానం చేస్తూ, ఈ సీతాదేవి అయితే అతన్ని చూడలేకపోయింది ధ్యానంలో, కానీ రాముడు మాత్రం ఇంకా నివారించకపోతే ఈ దృశ్యాలన్నిటి నుంచి ఈ ధ్యానంలో ఆమె దాదాపు నీటిలో మునిగి శరీరం వదిలిపెట్టేసేదంట, రాముడు నివారించకపోతే. ఇది ఇప్పుడు రెండోసారి అంట రాముడు అలా చేయడం. చూడండి, అప్పుడు శ్రీరాముడు ఒకసారి భూమిలో ఉంచాడు. మొదటిసారి ఆమె యవ్వనంలో ఉండగా గాఢ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయింది కదా,
నీ ఎవరో ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా నువ్వు అంటే నేను ఆయన్ని చూశాను అని చెప్తుంది సీతాదేవి పెళ్లికి ముందు. అప్పుడు కూడా రావణుడే రక్షించాడు అనమాట ఈమెను ఈ లోకంలోకి తీసుకొచ్చి రాముడే. ఇప్పుడు కూడా రాముడే మళ్ళీ సీతాదేవిని రక్షించాడు. ఇది రెండోసారి అని చెప్తుంది అనమాట. అప్పుడు ఆమె గాఢ ఆశీర్వాద స్థితిలో ఉండి శ్రీరాముడు అక్కడ ప్రత్యక్షం అవ్వకపోతే ఆమె శరీరం ప్రకృతిలో కలిసిపోయేది. ఇది ఆమె శ్రీరాముని భౌతిక రూపంలో కలుసుకోక ముందు జరిగింది. శ్రీరాముని కలుసుకోక ముందు అంటే పెళ్ళవక ముందు భౌతిక రూపంలో శ్రీరాముడి ఆమెను కలుసుకోక ముందు ఇదంతా జరిగింది. ఇది రెండోసారి అన్నమాట. లంకలో లోక కల్లోలాన్ని చూసి ఆమె శరీరం విచ్ఛిన్నం చేయబోయిందంట. శరీరాన్ని ఈ కల్లోలం అంతా చూసి విచ్ఛిన్నం చేసుకోబోయిందంట. ఆమె ఎంతో ఇబ్బందిని కష్టాన్ని స్వీకరించి తన అసలైన ప్రకృతిలోకి తిరిగి వెళ్ళాలి అనుకుందంట. మళ్ళీ శ్రీరాముడే దానిని నిరోధించాడు. ఇది రెండోసారి ఆమె ప్రకృతిలో మళ్ళీ కలిసిపోవాలనుకుందంట. అప్పుడు వివాహం ముందు చూడండి జనక మహారాజు వీళ్ళందరూ వచ్చి ఒక రోజంతా సీతాదేవి కనపడకపోతే అడవిలోకి రాస్తారు కాగడాలు అవన్నీ పట్టుకొని ఋషులకు భోజనం ఆహారం పెట్టడం కోసం సీతాదేవి వాళ్ళందరూ ఎదురు చూడడం. అప్పుడు మనం చెప్పుకున్నాం కదా సీతాదేవి ఒక రాయిలాగా ఉండిపోతుంది అని. అప్పుడు కూడా తన స్పృహలో లేదనమాట. అక్కడ కూడా శ్రీరాముడే ఈమెని బయటకు తీసుకొస్తాడు. లేక అక్కడే ఆమె ప్రకృతిలో కలిసిపోయేదంట. ఇప్పుడు ఈ రావణాసురుడు ఏదైతే కల్లోలం సృష్టించాడో అదంతా చూసి కూడా తను మళ్ళీ ప్రకృతిలో కలిసిపోవాలని అనుకుందంట. ఇప్పుడు కూడా శ్రీరాముడే దానిని నిరోధించాడు అని సోమ చెప్తుందనమాట. ఈ కథలో మిగతా భాగాన్ని చెప్పబోయే ముందు నేను కొంత ఆగాలి అని కథలో అతి ముఖ్య భాగం అంట. తర్వాతి భాగం చెప్పబోయే ముందు సోమ చెప్తుంది అనమాట. ఈ కథలో మిగతా భాగాన్ని మీకు చెప్పబోయే ముందు నేను కొంత సమయం ఆగాలి. ఎందుకంటే ఇది కథలో అతి ముఖ్యమైన భాగము. రావణుని పుట్టుకకు దారి తీసిందట ఆ భాగం. మేము విన్నదాని వల్ల మా హృదయాలు భారమయ్యాయి కనుక ఆ విరామం పట్ల మేము మా అమ్మ ఎంతో సంతోషించాము. మీరు ఉదయపు ఆహారం తీసుకోలేదు అవును కదా మరి అని అడిగిందంట సోమ. ఉదయం నుంచి మీరేమీ ఆహారం తీసుకోలేదు కదా అంటే కథ విందామనే ఆతృతతో వచ్చేస్తారనమాట. ఉదయమే ఏమీ ఆహారం తీసుకోలేదు కదా మీరు అని సోమ గుర్తించిందనమాట. అవును కదా అని చెప్పి వాళ్ళు తల పట్టుకున్నారంట. అయితే మీకోసం నన్ను ఏదైనా సిద్ధం చేయనివ్వండి. సూర్యదేవుడు అప్పటికే తన ప్రయాణపు మధ్యలో ఉండి ఉంటాడు అంటే మధ్యాహ్నం అయిపోవస్తుంది అని అర్థం అనమాట. ముందు మనం వెళ్ళి ఆయనకు ప్రణామాలు అర్పిద్దాం. అడవి జీవులన్నిటికీ ప్రణతులు అర్పిద్దాం. మనం ఎంతో సేపటి నుంచి లోపల ఉండిపోయాం కదా, హృదయాలు భారమైపోయాయి. కొనసాగబోయే ముందు వాటిని తేలికపరుద్దాం. అంటే మన హృదయాలు ఎంతో భారంగా అయిపోయినాయి కదా ఇదంతా విని. కాబట్టి కొంతసేపు ఆ జంతువులతోటి ఆ సూర్య భగవానుడితోటి కలిసి మన హృదయాల్ని కొంచెం తేలికపరుద్దాము ఆ తర్వాత అని మా సీతాదేవి కూడా ఇలాంటిదే కోరుకుంటుంది ఇలా చేయాలని అని చెప్పి ఇక్కడతోటి సోమ ముగుస్తుంది అనమాట. ఆ స్టోరీని ముగింపజేస్తుంది. మళ్ళీ రేపొద్దున కలుసుకుందాం. మరి మనము ఏంటంటే రావణాసురుడి జననం, శాపవశాత్తు రావణాసురుడి జననం రేపటి కథ. అది చెప్పబోయే ముందు నేను కొంచెం సేపు ఆగాలి అని సోమ విరామం తీసుకుంటుంది అనమాట. వాళ్ళందరికీ భోజనాలు సిద్ధం చేయడం కోసం కాసేపు బయట కూర్చొని హృదయాలు తేలిక చేసుకొని మళ్ళీ వచ్చి భోజనం చేద్దామని చెప్పి అందరూ కలిసి బయటకు వస్తారనమాట. సూర్యుడి దగ్గరికి ఆ ప్రకృతిలో ఉన్న జీవాల దగ్గరికి వాటితో గడపడానికి ఆ హృదయాల్ని సేద తీర్చుకోవడానికి కొంచెం సేపు అట్లా బయటకు నడుస్తారు అందరూ. అయితే ఇప్పుడు ఏంటంటే ఇది శాపవశాత్తు రావణుడి జననం అంట. ఎవరు శాపం పెడతారు? వీళ్ళు జైవీజులు కదా, అంతకు ముందు జన్మలో వైకుంఠంలో శ్రీరాముడి యొక్క ద్వారపాలకులు కదా వీళ్ళిద్దరు. అది ఎలా అయితే శాపం వచ్చిందో రావణాసురుడు ఎలా పుట్టాడో అదంతా ఇప్పుడు చూద్దాం ఈ కథలో. అయితే సోమ అడుగుతుంది అనమాట వాళ్ళని, ఈ కథలో నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అని చెప్పి అడిగితే మళ్ళీ మేము సోమ కుటీరంలో కూర్చున్నాం. బయట చాలా వేడిగా ఉండి అక్కడ తినలేకపోయాం. ఆమె ఏమైనా తయారు చేస్తానని పట్టుపట్టినా మేము ఈ వేడిలో పళ్ళు నీళ్లు చాలు అని చెప్పి గబగబా వాటిని తినేసి ఆ చిన్న గదిలోకి వచ్చేసారట తిరిగి కథ విందామని. అంటే ఏదైనా భోజనం సిద్ధం చేద్దాం అనుకుంది కానీ చాలా వేడిగా ఎండగా ఉండడం వల్ల మాకు పళ్ళు నీళ్లు చాలు ఇంకేమీ వద్దని అవే తీసుకొని మళ్ళీ కుటీరంలోకి వచ్చేస్తారట. అయితే ఆశ్చర్యంగా దానిలో ఎప్పుడు చక్కటి గాలి వీస్తూ ఉంటుందంట. బయట ఎంత ఎండ ఎలా ఉన్నా కూడా ఆ కుటీరంలో మాత్రం ఎప్పుడు చల్లటి గాలి వీస్తూ ఉంటుందంట. సరే మళ్ళా కథలో ఎక్కడున్నామని చెప్పి మాత గుర్తు చేసుకున్న జ్ఞాపకాన్ని వర్ణించబోతూ ఉంది అని చెప్పి కొనసాగిస్తూ ఉందంట. ఏంటది? సరే ఇప్పుడు మాత గుర్తు చేసుకున్న జ్ఞాపకాన్ని వర్ణించబోతున్నాను. సీతాదేవి ఏవైతే గుర్తు చేసుకుందో ఆ జ్ఞాపకాన్ని వర్ణించబోతుందంట సోమ. అదేంటో చూద్దాం. కొన్ని యుగాల క్రిందట ఆమె నారాయణిగా ఉన్నప్పుడు శ్రీరాముడి దైవ రూపమైన నారాయణునితో కలిసి నడుస్తూ ఉందంట.
వారు తమ స్వర్గధామం వైకుంఠంలో మౌనంగా నడుస్తూ పుష్ప సౌందర్యం గురించి ఆలోచనలను ప్రసరించుకుంటూ ఉండగా నిరంతరాయంగా ఆశీర్వాద తరంగాలు వారి మధ్య ప్రవహించసాగాయి. ప్రతిరోజు కొత్త రకమైనవి కనిపించేవి. ఈ వేళ ఇంత వర్ణరహితంగా ఉందేంటి అని అనుకున్నారట వాళ్ళు నడుస్తూ. వారు నడుస్తూ ఉండగా నారాయణుడు ఆమెతో, బ్రహ్మ మానస పుత్రులైన ఆ నలుగురు ఈ రోజు వచ్చారు అని ఆమెతో చెప్పాడంట. అయితే వారు మన దర్శనం కోసం ఎందుకు రాలేదు అని అడుగుతుందంట. వారు వచ్చారు కానీ మన సేవకుడు జయుడు వారిని తిప్పి పంపించాడు అని, ఎందుకు తిప్పి పంపించాడని ఆ సీతామాత అదే అట లక్ష్మీదేవి ఆశ్చర్యపోతుంది అనమాట. అప్పుడు నారాయణుడు ఏమంటాడంటే తన సంభాషణ కొనసాగిస్తూ, కుమారులు పిల్లల రూపంలో వచ్చారు. జయుడు మనలను ఆటంకపరచడం ఇష్టం లేక వారిని పంపించేశాడు. మనం చక్కగా మాట్లాడుకుంటూ మన మధుర స్మృతిలో ఉన్నాం కదా, మనల్ని ఆటంకపరచడం ఇష్టం లేక జై విజయుల్లో జయుడు అనమాట ఇతను. వాళ్ళని పంపించేశారు అని చెప్తే, కానీ వాస్తవంలో అతను వారికి మన పట్ల ఉన్న ప్రేమ పట్ల ఈర్ష్య పెంచుకొని వాళ్ళు మనల్ని చూడడానికి ఇష్టపడలేదేమో. ఏంటంటే అతను నేనే పెద్ద ఆ విష్ణుమూర్తి వైకుంఠానికి కాపలాదారుణ్ణి, వీళ్ళేంటి చూసేదని వాళ్ళ పట్ల ఈర్ష్యతోటి పంపించేశాడేమో అని ఈ లక్ష్మీదేవి అంటుంది అనమాట. సమయం చూసుకొని నేను అతనితో మాట్లాడతాను అని అంటుంది. అయితే సుదూరంగా చూస్తూ నారాయణి ఋషి మునుల కుమారులను గుర్తించిందంట. వాళ్ళు వెళ్లే వైపు మెరుస్తున్న కళ్ళతో చూస్తూ మనం వారి వైపు వెళదాము, వారు మనతో ఏదో చెప్పాలనుకుంటున్నారు అని అంటుందంట నారాయణి అంటే లక్ష్మీదేవి. వారిని మళ్ళీ కలుసుకోగలగటం ఎంత ఆనందదాయకమని ఆమె అంటూ వారు ఆనందంతో ఆ నలుగురు ఋషుల వైపు నడిచారట. వారిలో ఒక ఋషి తలదించుకొని, నారాయణమూర్తి, మేము మీ దర్శనానికి రానందుకు మన్నించు అని వేడుకున్నాడట. నారాయణులు నవ్వుతూ చూడగా ఆ ఋషులు జరిగింది వారు గ్రహించారని అర్థం చేసుకున్నారంట. ఆ ఋషులు జరిగిందంతా కూడా వీళ్ళిద్దరూ గ్రహించారని వాళ్ళు అర్థం చేసుకున్నారంట. మా సేవకుని దుష్ప్రవర్తనకు మన్నించండి అని నారాయణుడు చెప్తాడంట. అయితే ఇదేమీ లేదు ప్రభు, మాత, ఇప్పుడు మేము మీ సమక్షంలో ఉన్నాం, ఆనంద పులకాంకితులమయ్యాం. భూమిపై చోటు చేసుకోబోతున్న సంఘటనల గురించి మేము మీతో పంచుకోవడం కోసం వచ్చాము. భూమి మీద ఏదైతే సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయో వాటిని అన్నిటిని మేము మీతో పంచుకోవడానికి వచ్చామని చెప్తారనమాట వాళ్ళు. కుమారులు సెలవు తీసుకొని వెళ్ళిన తర్వాత నారాయణులు జయుడి వద్దకు వెళ్ళారు. వారి రాకను చూసి దాక్కోవడానికి ప్రయత్నిస్తాడంట జయుడు, కానీ నారాయణ నుంచి దాక్కోలేకపోతారు. చాలా కాలం క్రితం నారాయణుడు జయుడిని ఈ ఉన్నత దేవలోకంలో ఉండడానికి అనుమతించినప్పుడు అతనిలో అతిశయము అసూయ బీజాలు వ్రేళ్ళూరుకున్నాయని గుర్తించిన కాలక్రమంలో అవి నశించిపోతాయిలే అని చాలా కాలం నుంచి కూడా ఇతనిలో ఈ అతిశయము అసూయ ఇవన్నీ వేళ్ళూనుకోవడం గమనించాడంట. సరే కాలక్రమంలో అవే పోతాయిలే అని ఊరుకున్నాడంట నారాయణుడు. అయితే కానీ ఇప్పుడు ఆ బీజాలు కనిపించాయి, మళ్ళీ అవి పోకపోగా మళ్ళీ కనిపించాయంట ఆ జైల్లో. చాలా కాలం నిద్రాణంగా ఉండి ఇప్పుడు వృద్ధి చెందుతూ ఉన్నాయంట. ఆయన తన సేవకుని వద్దకు వెళ్ళాడు. చాలా కాలం తర్వాత మా దర్శనానికి వచ్చిన కుమారులను నీవు తిప్పి పంపించావు జయ. ఈ వైకుంఠ ధామం నుంచి ఎవరిని తిప్పి పంపించకూడదు, ఎవరు వచ్చినా గానీ నువ్వు అలా తిప్పి పంపించకుండా ఉండాల్సింది, నువ్వు చాలా తప్పు చేశావు అని చెప్పి ఇక ఆ ఋషుల విషయం చెప్పేది ఏముంది అని అనేసరికి ఇక నాకే అట్లా నువ్వు తప్పు చేసావంటే ఇక ఋషుల విషయం ఏం చెప్పాలి నీకు అని చెప్పి కోపంగా అడుగుతాడనమాట నారాయణుడు ఆ జయుడితోటి. అప్పుడు ఆ జయుడు ఏమంటాడంటే, ప్రభు, అందులో నా తప్పేమీ లేదు, వారు ఎంతో దురుసైన వాళ్ళు, వాళ్ళ మీదే చెప్తున్నాడు అనమాట కంప్లైంట్. నాతో ఎంతో అమర్యాదగా ప్రవర్తించారు. ఆ మనస్థితిలో ఉన్న వారికి మీరు దర్శనం ఎలా ఇస్తారని వారిని తిరిగి వెళ్ళి ప్రశాంతత చేకూర్చుకొని రమ్మని పంపించారని అబద్ధం చెప్తాడనమాట. నారాయణుడు అతను అసత్యం చెప్తున్నాడని తెలుసుకోవటమే కాక అతని మనసులో వంచనా బీజాలు కూడా చోటు చేసుకోవటం చూశాడంట. జయ, నీవు చెప్పేది సత్యం కాదు, నువ్వు నన్ను వంచలేవని నువ్వు తెలుసుకోవాలి అని చెప్పి నారాయణుడు ఆ జయుడితో అంటున్నాడు అనమాట. వెంటనే ధ్యాన సాధనలోకి వెళ్ళు, నిన్ను వశపరుచుకున్న అతిశయము వంచనా బీజాలను వ్రేళ్లతో పెకిలించేసాయి. ఎమ్మటే నువ్వు వెళ్ళి ధ్యానం చేసి ధ్యానంలో నీకేవైతే ఆవహించాయో ఆ అతిశయము వంచన అవన్నీ బీజాలతో సహా పెకిలించి వేసుకో, వెళ్ళు ధ్యానం చేసుకో అని చెప్తాడనమాట. ఎవరు? నారాయణుడు జయుడితోటి. ఈ భ్రమల నుంచి విడుదల పొందకపోతే నువ్వు ఇక్కడ ఎంతో కాలం ఉండలేవు. జయుడు ఎక్కడికి వెళ్ళాలో, ఏ విధమైన ధ్యాన సాధన చేయాలో ఆయనే సూచించి ఆ దృశ్యాన్ని నారాయణుని చూస్తూ ఉందంట. అలా అదంతా సూచిస్తున్నాడు ఈ నారాయణుడు అని చెప్పి ఈ దృశ్యాన్ని
నారాయణి చూస్తూ ఉందంట. నారాయణుడు తనకు సూచించిన విధంగా సాధనకు వెళ్ళడానికి బదులు జయుడు కుమారుల వద్దకు వెళ్ళి వారిని కోప్పడతాడంట. చూడండి, సనక సనందాదులు అన్నమాట వచ్చింది. నారాయణుడు చెప్పిన సూచనలు పాటించి ధ్యానంలోకి వెళ్ళకపోగా మళ్ళీ ఆ మునికుమారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కోప్పడతాడంట. అయితే మీరు ప్రభు వద్దకు వెళ్ళి ఫిర్యాదులతో ఆయనను ఎందుకు ఇబ్బంది పెడతారు, నా మీద ఎందుకు ఫిర్యాదులు చెప్పి నారాయణని ఎందుకు ఇబ్బందులు పెడతారు అని చెప్పి కోపంగా ప్రశ్నిస్తాడంట. ఋషులు ఆయన ఆశ్చర్యంగా చూశారంట. జరిగినది ఏమిటో వారికి తెలుసు. ప్రభువు అతని ధ్యాన సాధనకు వెళ్ళమన్నాడని కూడా తెలుసు. అతను అన్నదానిని పట్టించుకోకుండా ఋషులలో ఒకరు అతనికి ధ్యాన సాధనలో మార్గం చూపబోయారంట. సరే, ఇతను ఇట్లానే మాట్లాడతాడులే, ఇతన్ని కూడా ధ్యానం చెప్దాము అని చెప్పి ఒక ధ్యాన మార్గాన్ని చూపబోతారనమాట ఆ ఋషులు మునుల కుమారులందరూ. అది జయుడు కోపాన్ని తీవ్రతరం చేయసాగింది. ఋషులు పరస్పరం చూసుకున్నారు. తర్వాత ఏం జరగబోతుందో గుర్తించారు. ఈ లోకంలో కోపానికి అతిశయానికి తావే లేదు. ఉన్నత లోకాలు లేదా కారణ లోకాల్లో ప్రవేశించే వారికి ప్రతికూల ఉద్వేగాలన్నీ నశించిపోతాయి. ఎప్పుడు? ఉన్నత లోకాలలో ప్రవేశించాలనుకునే వారికి అన్నమాట. ఒకవేళ ప్రతికూల ఉద్వేగాల ఛాయ ఏర్పడినా దానిని తప్పనిసరిగా పోగొట్టుకోవాల్సి ఉంటుందంట. ఎక్కడ? ఉన్నత లోకాలలో ప్రవేశించినప్పుడు ధ్యానంలో ఇవన్నీ పోతాయి. కానీ వాళ్ళు ప్రవేశించట్లేదు కదా, అలా పోగొట్టుకోవాలని కూడా అనుకోవట్లేదు. అలా అయితేనే అక్కడ వెలువడి సాంద్రత లోకాలను నిలిపి ఉంచే ఉన్నత ప్రకంపనలు కల్లోలానికి గురి కాకుండా ఉంటాయి. అలా ఉన్న స్థితిలో ఉన్న స్థితి నుంచి ఎదిగి ఆ చక్కగా ధ్యాన స్థితిలో ఉంటేనే ఆ లోకాలన్నీ కూడా ఉన్నత ఆ ప్రకంపనలు కల్లోలాలకి గురి కాకుండా ఉంటాయి అని చెప్పి, ఈ సూక్ష్మ ప్రకంపనలు అంతరాయం కలిగితే కనుక విశ్వం అంతా ప్రతికూల తరంగాలు ప్రతిధ్వనిస్తాయి. మరి ఇప్పుడు చూడండి, మన పత్రిసారు ధ్యానంలో కట్టాల్లో అంతమంది ఒక్కళ్ళ యొక్క ధ్యాన తరంగాలే ఆ ప్రకంపనలే ఒక మంచి ఇది చేసినప్పుడు మరి అంత మంది ప్రకంపనలు లోక కళ్యాణం కోసం ఉపయోగపడకుండా ఉంటాయా? అందుకనే పత్రిసారు మనందరినీ కూడా ఆ డిసెంబర్ 21 టు 31 దాకా ఆ 10 రోజులు మనం అక్కడ 11 రోజులు ధ్యానం చేసేది అంతే. విశ్వంలోకి ఈ ప్రకంపనలు పంపించడానమాట, ఇంకా దివ్యమైన ప్రకంపనలు. అదే ఇప్పుడు ఈ విశ్వంలో అల్లకల్లోలం చేయాలన్నా అవే ప్రతికూలంగా ఉంటే గనక ఆ మంచిగా ఇట్లా అల్లకల్లోలం అయిపోతుంది అనమాట విశ్వం అంతా. కాబట్టి ప్రతికూల తరంగాలు ధ్వనించకూడదు. కాబట్టి ఇది ఇట్లా ధ్యానం చేయండి అని వీళ్ళు చెప్తున్నారనమాట ఆ ఋషులతోటి. ఎవరు? ఈ జయుడు, వీళ్ళు ఋషులు జయునితో చెప్తున్నారు. ఎందుకు మా మీద కంప్లైంట్ చేసావు అని అడగగానే వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది అనమాట. ఎందుకు ఇట్లా చేసావు అని చెప్పి వాళ్ళు ఇదంతా ఆలోచించుకొని విశ్వం అంతా ఇలాగా ప్రతికూల ఆలోచనలు వస్తే ప్రకంపనలు వచ్చి అల్లకాలం అయిపోద్ది, నువ్వు ధ్యాన సాధన చేసుకో అని జయుడితోటి ఆ ముని కుమారులు ఋషి కుమారులు చెప్తారనమాట. నారాయణుడు ప్రత్యక్షమై జయునితో శాంతంగా అంటే వినట్లేదు అతను. అంతలో నారాయణుడే మళ్ళీ ప్రత్యక్షమయ్యి శాంతంగా చెప్తున్నాడంట. జయ, నువ్వు ఏం చేయాలి అన్న సలహా నేను ఇప్పటికే ఇచ్చాను. ఇప్పుడు నువ్వు మరోసారి చెప్తున్నాను, వెంటనే ధ్యాన స్థితిలోకి వెళ్ళి ప్రతి ఒక్క ప్రతికూల స్పందన కరిగిపోయేదాకా సాధన చెయ్యి. అప్పుడు నేను నీ నీ వద్దకు వస్తాను అని చెప్పగానే జయుడు నారాయణని క్షమాపణ కోరి సెలవు తీసుకున్నాడంట. ప్రభుకు నన్ను ఇతరుల ముందు అగౌరవపరచాల్సిన అగత్యం లేదు, ఆయన నన్ను అవమానించాడు అని తనలో తాను అనుకున్నాడంట. ఎందుకు ఇట్లాగా నారాయణుడు అందరి ముందు నన్ను అవమానిస్తున్నాడు అని చెప్పి అనుకుంటున్నాడు అనమాట. అతనిలో స్వీయ జాలి వ్రేళ్ళూనుకుంది. ప్రభువుతో నా బంధానికి గాడి ఏర్పరిచినందుకు ఆ ఋషులకు తగిన శాస్తి చేస్తాను. ఇంకా కోపం తగ్గలేదన్నమాట. నారాయణ ఏం చెప్పాడు? శాంతంగానే చెప్తాడు, నువ్వు వెళ్ళి ధ్యానం చేసుకోమంటే ఎందుకు చేసుకోవట్లేదు, నీలో ఏవైతే ఇలాంటి ప్రతికూల భావాలు ఉన్నాయో తొలగిపోయేదాకా ధ్యానం చేసుకో అని చెప్పగానే ఇతను మళ్ళీ ఇలా ఆలోచిస్తున్నాడు. నారాయణుడు నన్ను అందరి ముందు అగౌరవిస్తున్నారు, ఆ ఋషులకు తగిన శాస్తి చేస్తాను నేను అని చెప్పి ఇంకా ఇలాగే అనుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు నారాయణుడు సూచించిన అతను ధ్యాన సాధన చేయకపోగా ఒక పథకం రచించడం మొదలు పెట్టాడంట. ఒక పథకాన్ని ఆలోచిస్తున్నాడంట. అతను ఒంటరిగా కూర్చొని ఉండగా ఒక దేవతా స్త్రీ బుట్టతో పళ్ళు తీసుకొని రావడం చూశాడంట. అవి ఋషుల కోసమని భావించి అతను ఆమెను సమీపించాడు. ఆమె చాలా అందంగాను ప్రకాశంతోనూ ఉంది. ఋషుల కోసం ఈ పళ్ళు నన్ను తీసుకురానివ్వండి అన్నాడంట. ఇతను ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు, అతను వాళ్ళకి ఎలాగైనా తగిన శాస్తి చేయాలని. అంతలో ఆ ఋషుల కోసం ఒక స్త్రీ, అందమైన స్త్రీ పళ్ళు తీసుకొని వస్తూ కనపడుతుంది అనమాట. ఆవిడ దగ్గర నుంచి పళ్ళు తీసుకొని నేను ఆ ఋషులకు అందజేస్తాను, నాకు ఇవ్వండి అని చెప్పి అంటాడనమాట. కానీ నిజంగా అతనికి తనను అవమానించడానికి కారణమైన వారికి పళ్ళు తీసుకెళ్లే ఉద్దేశం అయితే లేదంట అతనికి. అది చూసిన ఆమె సందేహించింది. ఆ క్షణంలో అతనిలో మోహం తలెత్తింది.
ఈ తలంలో అరుదుగా జరిగే చర్య అయిన అతని కోరికలోని తీవ్రతకు ఆమె అంటే అరుదుగా జరుగుతాయంట ఇలాంటి సంఘటనలు అక్కడ. నారాయణుడి లోకం కదా, అది వైకుంఠం కదా, అక్కడ అరుదుగా జరుగుతాయంట. ఇలాంటి కోరికకు తీవ్రతకు ఆమె దిగ్భ్రాంతి చెంది ఒక అడుగు వెనక వేస్తుంది అనమాట. దేవి నారాయణి అతని ముందు ప్రత్యక్షమై తీవ్రమైన స్వరంతో, ఇక్కడ మోహానికి అంతలో లక్ష్మీదేవి ప్రత్యక్షం అవుతుంది అక్కడ. ప్రత్యక్షం, ఇలాంటి మోహానికి ఇక్కడ తావు లేదు జయ, నీవు ప్రతి చోట ప్రతికూల ఆలోచనలు నాటి నీ ముప్పుని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. నువ్వు వెంటనే ధ్యాన సాధనలోకి వెళ్ళకపోతే ఈ తలం నుంచి బలవంతంగా పంపించేయాల్సి ఉంటుంది. నువ్వు గనక చెప్పిన మాట విని ధ్యాన సాధన చేసుకోకపోతే ఇక్కడి నుంచి నేను బలవంతంగా పంపించేయాల్సి ఉంటుందని హెచ్చరిస్తుందంట లక్ష్మీదేవి వచ్చి. కానీ మాత అని ఏదో చెప్పబోతాడంట జయుడు. కానీ ఇప్పటికే ఆలస్యమైంది. ఋషులలో ఒకరు పదునైన స్వరంతో చెప్తారనమాట. ఇప్పటికే అంటే ఏదో చెప్పబోతాడు ఇంకా అమ్మవారికి కూడా. విష్ణుమూర్తి చెప్పాడు, చెప్పినా కూడా అతనికి ఏదో చెప్పాడు, కానీ అతని పద్ధతి మార్చుకోవట్లే. అంతలో లక్ష్మీదేవి ప్రత్యక్షమై లక్ష్మీదేవి కూడా చెప్తుంటే మళ్ళీ ఏదో చెప్పబోవడానికి ప్రయత్నిస్తే అప్పుడు ఋషుల్లో కోపం వస్తుంది అనమాట. కోపం వచ్చి ఆ ఋషుల్లో ఒకళ్ళు పదునైన స్వరంతో ఏం చెప్తారంటే, జయ, నీవు నీ పరిధిని అతిక్రమించావు. నువ్వు మమ్మల్ని అవమానిస్తే సహించాము, కానీ మహిళా ఋషిని, ముల్లోకాలను గౌరవించబడే స్త్రీని అవమానించటం మాకు సహించరానిది. నీ ఉద్వేగాలు మానవ లోకంలో కల్లోలాలు చెల్లుతాయి, కల్లోలంతో ఉంటాయన్నమాట మానవ లోకంలో. కనుక నేను నిన్ను 7 సార్లు భౌతిక లోకంలో జన్మ తీసుకుని నీ ప్రతికూల ఉద్వేగ అంకురాలను చిదిమేయాల్సిందిగా శపిస్తున్నాను. నువ్వు 7 సార్లు జన్మ తీసుకొని నీ లోపల ఏవైతే ఉద్వేగాలు ప్రతికూల భావాలు ఉన్నాయో అవి చిదిమేసుకునే అవకాశాన్ని నీకు ఇస్తున్నాను అని చెప్పిస్తున్నాను అని చెప్తాడనమాట అందులో ఆ ఋషుల్లో ఒక అతను. కానీ బాగా జ్ఞాపకం ఉంచుకో, నువ్వు ఎరుక పొందించుకోకపోతే అజ్ఞానంలో కూరుకుపోయే నువ్వు గనక ఇప్పుడు ఎరుక కలిగి ఉండకపోతే, అజ్ఞానంతో కూరుకుపోతే గనక అవి 1000 రెట్లు వృద్ధి చెంది నీ వల్ల జరిగిన నష్టం నీకే తెలుస్తుంది. నిన్ను నువ్వు స్వచ్ఛపరచుకోకపోతే నారాయణుడే, ఆ ప్రభువే నీకు ముక్తిని ప్రసాదిస్తాడని ఆ ఋషుల్లో ఒక అతను చాలా తీవ్రంగా శపిస్తాడనమాట. నారాయణుడు ప్రత్యక్షం అవగా జయుడు ఏడుస్తూ ఆయన పాదాలపై పడతాడు. ప్రభు, నన్ను ఈ శాపం నుంచి కాపాడండి, నేను ఇప్పుడే ధ్యాన సాధనకు వెళతాను. అప్పుడు దాకా అతనికి బుద్ధి రాలేదనమాట. ఇంకా అతని వంచనతోనే ఉన్నాడు. ఎప్పుడైతే ఋషి శాపం పెడతాడో అప్పుడు నారాయణుడు ప్రత్యక్షం అవగానే అతని పాదాలపై పడి, నన్ను క్షమించండి, నేను ధ్యాన సాధనకు వెళ్తాను అని చెప్తాడనమాట. ఇప్పటికే చాలా ఆలస్యమైంది జయ, నారాయణుడు విషణ్ణ వదనంతో అన్నాడనమాట. నీకు నేను సలహా ఇచ్చాను, అలాగే నారాయణుని కూడా సలహా ఇచ్చింది, కానీ నువ్వు లెక్క చేయలేదు. ఇది నీ ఆలోచనల చర్యల యొక్క ఫలితమే. ఏ ఒక్కరూ తన మనసు నుంచి తప్పించుకోలేరు, వారి భవిష్యత్తును నిర్ణయించేది అదే. నీకు ఈ నియమం తెలుసు, కానీ పట్టించుకోలేదు. జయుడు ప్రార్థించడం కొనసాగిస్తూ ఉన్నాడంట. కానీ నారాయణుడు ఒకానొక ఋషి శాపం ఫలించకుండా ఉండదు, కానీ దానిని మెరుగుపరుచుకోవచ్చు. ఇతను ఇంకా బతిమాలుతున్నాడు అనమాట. బతిమాలుతుంటే విష్ణుమూర్తి ఏమన్నాడంటే, ఇతని శాపాన్ని వెనుక తీసుకోవటం కుదరడు, కానీ సవరించవచ్చు అని చెప్పి ఆ ఫలితం రాకుండా కొంచెం సవరించవచ్చు అని చెప్తున్నారు అనమాట. చెప్తున్నా కూడా ఈ జయుడు ప్రార్థిస్తూనే ఉన్నాడు. అయితే ఒక ఋషి శాపం ఫలించకుండా ఉండదు, కానీ దాన్ని మెరుగుపరుచుకోవచ్చు కొంతలో కొంత అని చెప్తాడనమాట. ఆ కాల వ్యవధిని తగ్గించండి అంటే 7 సంవత్సరాలని చెప్పాడు కదా ఋషి, ఆ కాల వ్యవధిని కొంచెం తగ్గించండి అని బ్రతిమాలుతాడనమాట. నువ్వు ఈ భ్రమలను సరిచేసుకోవడానికి భూమి మీద 3 జన్మలు మాత్రమే తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ జయుడు విష్ణుమూర్తి పాదాల మీద పడి వేడుకున్నాడో, కొన్ని జన్మలు తగ్గించండి స్వామి అని, అప్పుడు ఆ నారాయణుడు ఏం చెప్తాడంటే, 3 జన్మలు మాత్రమే తీసుకోవచ్చు నువ్వు, కానీ నీ చర్యలు మాత్రమే నువ్వు మళ్ళీ ఇక్కడికి తిరిగి రాగలవా లేదా అన్నది నిర్ణయిస్తాయి. నువ్వు 3 జన్మలు రావాలంటే 3 జన్మలోనే రావచ్చు, కానీ నీ యొక్క ఆలోచనలు, నీ చర్యలు మాత్రమే నువ్వు ఎంత తొందరగా వస్తావా లేటుగా వస్తావా ఇక్కడికి అనేది నిర్ణయిస్తున్నాయి. అది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పి చెప్తాడనమాట. నువ్వు గాఢ తపస్సు చేసి కాలక్రమంలో నీ కోపం, గర్వం, మోహాలు వదులుచుకొని ఇక్కడకు తిరిగి రాగలవు, కానీ నువ్వు వాటిని పెరగనిచ్చి ప్రకృతి లోకానికి హాని చేస్తే నువ్వు తిరిగి రావడం సాధ్యపడదు. జయుడు మాత వైపు తిరిగి, అమ్మ, నన్ను త్రోసివేయద్దు, నువ్వు దీనిని ఆపగలవు, నేను ఏం చేయాలో చెప్పు అని అప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి అనమాట ఇతనికి. నన్ను ఇక్కడి నుంచి తోసేయకండి, నువ్వు తలుచుకుంటే నన్ను ఆపగలవు, ఏం చేయాలో నీకు చెప్పమ్మా అని చెప్పి అమ్మవారిని అడుగుతాడనమాట. అతని కరుణపూరిత దృక్కులతో చూస్తూ అమ్మవారు చెప్తుందనమాట. కరుణ నిండిన చూపులతోటి అతని వైపు చూస్తూ, ఎందుకంటే అందరూ బిడ్డలే కదా అమ్మవారికి. ఆమె ఏం చెప్తుందంటే, ఇప్పటికే నువ్వు ఎంతో హానికి కారణమయ్యావు. నీ ప్రతికూల ఆలోచనలు ఇప్పటికే సాంద్రతా తలాల్లోకి దిగి అస్థిరతను సృష్టించేశాయి. ఆల్రెడీ
ఆ అస్థిరతను సృష్టించేసాయంట. అతని యొక్క ఈ మోహము, కోపము ఏమైతే ఉందో అవన్నీ. నీకు గొప్ప శక్తులు ఉన్నాయి జయ, వాటితో నీ నష్టాన్ని తిప్పి కొట్టగలవు నువ్వు. కానీ నువ్వు నారాయణ్ణి హెచ్చరికను లక్ష్య పెట్టకపోతే గనక గొప్ప సంక్షోభ బీజాలు నాటుతావు. భూమిని ఇంతకు ముందు ఎన్నడూ ఎరగని సంక్షోభానికి గురి చేస్తావు. అప్పుడు ఆయన నిన్ను వచ్చి సరిచేయవలసి ఉంటుంది. అది భయంకరమైన యుద్ధం అది. కనుక భూమి మీద విషయాలన్నిటికీ దూరంగా ధ్యాన సాధనలో ఉండమని కోరుతున్నాను. మహాదేవుని ధ్యానించు. ఆయన నీ తపస్సులో నీకు తోవ చూపిస్తాడు. నువ్వు ఆల్రెడీ ఇప్పటికే చేయాల్సిన వినాశనం అంతా చేసేసావు. కాబట్టి నువ్వు తక్షణమే వెళ్ళి తపస్సులో ఉండు. అప్పుడు ఆ మహాదేవుడు నీకు దారి చూపిస్తాడు అని చెప్పి సీతమ్మ వారు, అదే ఆ లక్ష్మీదేవి చెప్తుందన్నమాట. అయితే అమ్మ ఇదంతా ఇలా జరుగుతుందా అని చెప్పి అమ్మ అని చెప్పి ఒక్కసారి ఆర్తనాదం చేస్తాడనమాట. కానీ అతని రూపం అప్పటికే కరిగిపోతూ భూమి మీద జన్మించడానికి సిద్ధమైపోయింది. అమ్మ అని చెప్పి ఇంకా వేడుకోబోతాడు. అప్పటికే అతని రూపం కరిగిపోయి భూమి మీద జన్మించడానికి సిద్ధమైపోతుంది అనమాట. జయుడి చరిత్ర జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాత నుంచి అప్రయత్నంగా ఒక పాట వెలువడిందంట. జయుడి చరిత్ర జ్ఞాపకం చేసుకుంది ఎవరు? సీతమ్మ వారు. అప్పుడు అప్రయత్నంగా ఒక పాట వెలువడుతుందంట. ఆమెకు ప్రహ్లాదుడు జయుని కుమారుడు. భూమిపై మొదటిసారిగా జయుడు హిరణ్యకశిపునిగా జన్మించినప్పుడు తన కుమారుని చంపడానికి ప్రయత్నించడం గుర్తు వచ్చిందంట. అంటే రావణాసురుడి కన్నా ముందు ఇతను ఎవరంటే హిరణ్యకశిపుడు అనమాట, ప్రహ్లాదుడి తండ్రి. అతన్ని చంపుతాడు కదా. అప్పుడు అదంతా గుర్తొచ్చింది అనమాట సీతమ్మ వారికి. అవకాశం వచ్చినప్పుడల్లా ప్రహ్లాదుడు స్వర్గ ఉపకరణాలతో ఆడుకుంటూ తాను దేవలోకాలలో నిమ్న ప్రాంతాలను పఠించేవాడట. ఒకప్పుడు జయుడు కూడా పాడిన నారాయణుల పట్ల భక్తి గీతం గానం చేసేవాడట. ఒకప్పుడు ఈ జయుడు కూడా అట్లాంటి పాటే పాడుకునేవాడంట, ప్రహ్లాదుడు ఎలా అయితే పాడుకుంటాడో నిమ్న లోకాల్లో. అలాగే ఇప్పుడు ఆ గానం సీత ద్వారా ప్రాణమయ లోకాల్లో నిండిపోయినప్పుడు రావణుడు తన పరుగును ఆపేవాడంట. ఆ పాట గుర్తు చేసుకొని సీతాదేవి ఆ పాట ఎప్పుడైతే పాడిందో, ప్రహ్లాదుడు ఏదైతే పాడాడో, రావణుడు జయుడిగా ఉన్నప్పుడు ఏ పాట అయితే పాడాడో ఆ పాట ఈవిడ గుర్తు చేసుకొని పాడినప్పుడు రావణాసురుడు పరుగు పెట్టేవాడట. ప్రాణమయ లోకాల్లో నిండిపోయినప్పుడు ఆవిడ యొక్క గానము ప్రాణమయ లోకం అన్నమాట. ప్రాణమయ లోకం అంటే ఏంటి మనకు తెలుసు కదా. ప్రాణమయ, అన్నమయ ఇవన్నీ ఉంటాయని రకరకాల లోకాలు మన లోపలే. అట్లాంటి ఆ లోకంలో ప్రవేశించినప్పుడు ఈ గానము రావణాసురుడు పరుగులు అంకించుకునేవాడట. ఆ ఆ పరుగును ఆపేవాడు కూడానంట. ఆ కొంచెం విశ్రాంతిలోనే ఆమె అతని మనసులోకి వెళ్ళగలిగేది. చూడండి, ఈ మనసులోకి ఎప్పుడు వెళ్ళగలిగేది? క్రూరత్వం నిండినప్పుడు వెళ్ళలేదు అనమాట. అతను ఈ ట్రిక్ తెలుసుకొని ఆపుతాడు, ఆ భయాన్ని సృష్టించి. అప్పుడు సీతాదేవి ఏం చేస్తది? ఆ ప్రహ్లాదుడు ఏదైతే పాట పాడుకున్నాడో, ఆ జయుడుగా ఉన్నప్పుడు, ఈ రావణాసురుడు జయుడుగా, హిరణ్యకశిపుగా కాకుండా, రావణాసురుడు కాకుండా జయుడుగా ఉన్నప్పుడు ఏ పాట అయితే పాడుకున్నాడో ఆ పాటని ఈవిడ పాడేదన్నమాట. అప్పుడు కాస్త ప్రశాంతంగా ఉండేవాడట రావణాసురుడు. ఆ టైంలో అతని మనసులో ప్రవేశించేదట సీతాదేవి. ఆ వక్రీకరించబడిన మనసులోకి వెళ్ళి ప్రహ్లాదుడు నారాయణుని ప్రార్థిస్తూ పాడిన ఆ దివ్యగానాన్ని అతని జ్ఞాపకాలలో మేలుకొలపటానికి ప్రయత్నించేది. అట్లా ప్రవేశించి అతని జ్ఞాపకాలని, అంటే అతను ఒక జయుడని, ఆ విష్ణుమూర్తి దగ్గర ఒక ద్వారపాలకుడిగా ఉండేవాడని ఆ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసేటానికి ప్రయత్నించేదంట. అలా మధురగానంతో పాడి అతని లోపల జాగృత పడడానికి ప్రయత్నిస్తూ ఉండేదన్నమాట సీతాదేవి అతని మనసులో దూరి. అంటే ఆ క్రూరత్వం లేకుండా పోగొట్టి ఆ గానంతో ఆ మనసులో ప్రవేశించి అతను తన జన్మని గుర్తు చేసుకునేలాగా జ్ఞాపకం చేద్దామని చెప్పి ఆవిడ ప్రయత్నిస్తూ ఉండేదన్నమాట. ఏం చేస్తూ ఉండేదంట? ఇంకా విశ్వమంతా ప్రతిధ్వనిస్తుండగా మాత రావణుని చెవులో ఏం చెప్పేదంటే, జ్ఞాపకం తెచ్చుకో, ఇది ప్రహ్లాదుని తండ్రిగా భూమి మీద మొదటిసారి నువ్వు జన్మ తీసుకోక ముందు జయుని గానము, అంటే నీదే ఆ గానము, ఇది ప్రేమ కొరకు నీ గానమే అని గుసగుసలాడుతూ అతని జన్మను గుర్తు చేయడానికి ప్రయత్నించేదంట సీతాదేవి. ఆ జ్ఞాపకం మొదలవగానే అతను స్తంభించిపోయేవాడట. అతని శరీరం చిన్నదిగా, మరింత చిన్నదిగా మారి అతను దయనీయమైన స్వరంతో, అమ్మా, నువ్వు నన్ను ఎందుకు వదిలిపెట్టావు, ఎందుకు అని అతనికి తెలియకుండానే అనేస్తాడు అనమాట రావణాసురుడు. ఈ సీతాదేవి అతని చెవిలో ఈ అన్ని జ్ఞాపకాలు గుర్తు చేస్తుంటే, అమ్మా, నన్ను ఎందుకు వదిలిపెట్టావు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు అనమాట. ప్రియపుత్ర, మేము నిన్ను ఎప్పుడూ వదలలేదు. నీ చర్యలు నీ ప్రభువు త్వరలోనే ఇక్కడికి వచ్చేటట్లు చేశాయి. తిరిగి నీ చర్యల వలనే నువ్వు మళ్ళీ చేరుకోగలవు. మేము ఎప్పుడు నిన్ను వదిలిపెట్టలేదు. నీ ఒక్క ఏదైతే సరికాని చర్యలు చేశావో ఆ చర్యలే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాయి. మళ్ళీ ఆ చర్యలే నిన్ను మా దగ్గరికి తీసుకొస్తాయి అని చెప్పి చెప్తుంది అనమాట. నువ్వు నీ కోపాన్ని, అతిశయాన్ని, మోహాన్ని వదిలించుకోవాలి.
నిన్ను ఎంతగా ఇంతగా ఎందుకు దిగదార్చుకున్నావు నువ్వు? నువ్వు ఎందుకు ఇంతగా దిగదార్చేసుకున్నావు? ఎంతో మంచిగా ఉండగలిగినప్పటికీ ఆమె కోపంతో అడిగిన అతను పడిపోవటం మొదలవగానే పట్టుకోవడానికి వెళ్ళిద్దంట. చూడండి ఎంత కరుణం అంటే, వినాశకాలం సృష్టించే ఒక రాక్షసుడికి కూడా ఆ ఆమె కరుణతోటి ఎలా చూస్తుందనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. మనకి ఇంకా చాలా పేజీలు ఉన్నాయి. మరి టైం అయిపోయింది కాబట్టి ఇక్కడితో ఆపేద్దాం. రేపు కంటిన్యూ చేద్దాం మేడం. ఈ రావణాసురుడికి తన పూర్వజన్మ జ్ఞాపకాలని గుర్తు చేయాలని సీతాదేవి అన్నప్పుడు అతను కూడా అవి మర్చిపోయి ఆ జన్మలోకి వెళ్ళిపోయి, మాత నన్ను ఎందుకు వదిలిపెట్టేశారు అంటే, నీ చర్యలే నిన్ను ఇలాగ దిగజార్చినాయి, మళ్ళీ ఇక్కడికి ఈ భూమి మీదకి చేరేలా చేశాయి, మళ్ళీ నీ చర్యలే మా దగ్గరికి రప్పిస్తాయి, ఎందుకు ఇంతలా దిగజారిపోయావు అన్నప్పుడు ఆమె పాపం అప్పుడు, అమ్మ నువ్వు ఎందుకు వదిలిపెట్టాను ఎంత ఆర్తిగా అడిగేసరికి సీతమ్మ వారు ఎంతో కరుణతోటి చక్కగా కోపంగా అడిగినా కూడా అతను పడిపోవటం మొదలుగానే మళ్ళీ పట్టుకోవడానికి వెళ్తుందంట. మరి ఇదంతా మనము ఇక్కడితో ఆపేద్దాము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.